హలో గైస్, అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం దాని గురించి ఫస్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనము ఈరోజు క్లాస్లో ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామంటే, మనం యూనిట్ 5 కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మోస్ట్ ప్రాబబిలిటీ ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారనే దాని గురించి మనం చూస్తున్నాం. సో దేనికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది అంటే ఏ క్వశ్చన్ ఎక్కువ టైమ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిండో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇంకొకటి ప్రతి టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ రాయాలనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ హోల్ బ్రీఫ్ ఐడియా కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏందైతే ఉంటుందంటే, మన సిలబస్ ప్రకారం కంప్యూటర్ నెట్వర్కింగ్లో డొమైన్ నేమ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది యూనిట్ 5లో. ఎందుకంటే 90% ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చి డొమైన్ నేమ్ సిస్టమ్ అనే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారండి. ఎందుకంటే డొమైన్ నేమ్ సిస్టంలో మనకు మల్టిపుల్ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్లో ఉంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జామ్లో అడుగుతుండండి. సో ఫస్ట్ మనం డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకుందామండి వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, డొమైన్ నేమ్ సిస్టమ్ ఈజ్ ది క్లయింట్ సర్వర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ యూజ్డ్ టు హెల్ప్ ది అదర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. అంటే ఇది డైరెక్ట్ అనేది యూజ్ అవ్వదు. మనం ఈ ప్రోగ్రామ్ దేనికి యూజ్ చేసుకుంటామంటే, ఇంకొక క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్కి మనం హెల్ప్ చేయడానికి. అంటే ఇది సపోర్టింగ్ ప్రోగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది సపోర్టింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది అనదర్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు నీకు అర్థం కాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే, నేను ఒక హెచ్టిటిపి అప్లికేషన్ నుంచి హెచ్టిటిపి సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. అంటే మీకు ఇది కూడా అర్థం కాకపోతే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సిస్టమ్ నుంచి నేను గూగుల్ సర్వర్కి అనే దానికి కమ్యూనికేట్ అవ్వాలి. సో మై సిస్టమ్ నుంచి నేను దేనికి కమ్యూనికేట్ అవ్వాలండి, గూగుల్ సర్వర్కి. దాని అడ్రస్ ఏముంటుంది, సంథింగ్ www.google.com అనేది ఉందనుకుందాం. అంటే ఇప్పుడు నా సిస్టంలో నేను గూగుల్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే మనకు 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది అంటే ఇన్స్టాల్ అయి ఉండాలండి. ఒకదాన్ని క్లయింట్ సాఫ్ట్వేర్ అంటాం, ఇంకొక దాన్ని సర్వర్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ సర్వర్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ సర్వర్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో క్లయింట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఒక గూగుల్ సర్వర్లోంచి వెబ్ అప్లికేషన్ నేను యాక్సెస్ చేయాలంటే, ఇక్కడ నా సిస్టంలో నేను యూజ్ చేసే క్లయింట్ ప్రోగ్రామ్ ఏంటంటే గూగుల్ క్రోమ్ అనేది క్లయింట్ ప్రోగ్రామ్. ఈ గూగుల్ క్రోమ్ లేకపోతే నువ్వు అనేది కమ్యూనికేట్ అవ్వరండి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేసినాను. నేను గూగుల్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇప్పుడు నేనేం టైప్ చేయాలండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ అంటే ఇక్కడ యూఆర్ఎల్ నేను ఇస్తున్నాను అంటే google.com అనేది ఇస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసిందంటే నేను ఏమి ఇస్తున్నాను అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నేమ్ ఇస్తున్న ఐపీ అడ్రస్ అనేది ఇవ్వటం లేదు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్ చేసినప్పుడు నా వెబ్ బ్రౌజర్ గూగుల్ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి నాకు రెస్పాన్స్ అనేది బ్యాక్ వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకో, ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాం, మనం ఐపీ అడ్రస్ అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్కి కమ్యూనికేట్ అయినప్పుడు యూనిక్ అడ్రసింగ్ మెకానిజం అనేది కావాలి. దాన్నే మనం ఏమంటారంటే ఐపీ అడ్రస్ అంటాం. సో ప్రతి మిషన్కి ఐపీ అడ్రస్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ సిస్టమ్ 1 క్లయింట్ ప్రోగ్రామ్ నుంచి సర్వర్ ప్రోగ్రామ్కి కమ్యూనికేట్ కావాలంటే మనము మన క్లయింట్ మిషన్లో ఎంటర్ చేయాల్సిన ఐపీ అడ్రస్ ఏంటంటే సర్వర్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ అడ్రస్ తీసుకో, సంథింగ్ 10.1.1.50 అందుకు. ఇది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్. దీన్ని ఎంటర్ చేస్తున్నాం అనుకుందాం. కానీ ఇంతకుముందు నేను మీకు యూఆర్ఎల్ ఓపెన్ చేసినప్పుడు ఏం ఎంటర్ చేస్తున్నానండి, ఐపీ అడ్రస్ ఎంటర్ చేయట్లేదు, ఓన్లీ google.com అనేది టైప్ చేసినాను. మీరు అబ్జర్వ్ చేసిండ్రు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వాలంటే అది ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది, నేమ్ యూజ్ చేసుకొని అనేది కమ్యూనికేట్ కాదు. అంటే ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, మరి నేను google.com అనేది టైప్ చేసినప్పుడు నాకెందుకు ఈ సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది బ్యాక్ వచ్చింది అనేది నీ డౌట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఐపీ అడ్రస్ ఉంటేనే కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఐపీ అడ్రస్ అనేది ప్రతి సర్వర్ ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakh సర్వర్స్ ఉన్నాయనుకో వరల్డ్ మొత్తంలో డిఫరెంట్ అప్లికేషన్స్కి. సో ఆల్ 5 lakh సర్వర్ ఐపీ అడ్రస్లు అనేది యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా రిమెంబర్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. బట్ ఐపీ అడ్రస్ బదులు ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చా, google.com, cisco.com, abc.com అలా తెలుసుకోవచ్చు కదా. సో అంటే మన కన్వెన్షన్ అంటే మన ఫెసిలిటీ కోసం ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది వచ్చింది. బట్ ఇంటర్నల్లీ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఐపీ అడ్రసింగ్ మెకానిజం. సో ఇప్పుడు నువ్వు ఏ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ అవుతున్నావు అంటే,
ఇప్పుడు మనం నేమ్ ఇచ్చిన దాన్ని అది ఏముగా కన్వర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వన్, యాజ్ ఏ మిషన్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఐపీ అడ్రస్. నౌ ఇప్పుడు ఈ నేమింగ్ కన్వెన్షన్ నుంచి ఎవడైతే ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తాడో ఏంది, ఒక క్లయింట్ ప్రోగ్రామ్ నుంచి మన వెబ్ బ్రౌజర్ నుంచి సర్వర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ వర్డ్ అయితే మనకి google.com నుంచి ఐపీ అడ్రస్ ట్రాన్స్లేట్ చేశాడో ఆ సపోర్టింగ్ ప్రోగ్రామే మనం ఏమంటామంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు డొమైన్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఈజ్ యూజ్ టు మ్యాప్ హోస్ట్ నేమ్ ఇన్ ద అప్లికేషన్ లేయర్ టు అండ్ ది ఐపీ అడ్రస్ ఇన్ ది నెట్వర్క్ లేయర్. అంటే మన నేమింగ్ కన్వెన్షన్ నుంచి ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే దాన్నే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ థింగ్. ఇది ఒకటి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాయాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అంటే ఇంటర్నెట్ గ్రోత్ కాకముందు సో ప్రతి సిస్టంలో ఒక ఫైల్ అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆ ఫైల్ని మనం ఏమంటామంటే జనరల్గా హోస్ట్ ఫైల్ అని అంటామండి. ఈ హోస్ట్ ఫైల్ ఏమేమి కన్సిడర్ చేసి అంటే హోస్ట్ ఫైల్లో ఏమేమి ఉంటుందంటే ఒకటి నేమ్ ఉంటుంది, ఇంకొక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ google.com అనుకో, దాని ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన మిషన్ అనేది google.com అని కొట్టిందనుకో, అంటే టైప్ చేసినామనుకో మన మిషన్లో, అది ఆటోమేటిక్గా హోస్ట్ ఫైల్లోకి వెళ్ళి నేమ్ నుంచి ఐపీ అడ్రస్ని తీసుకొని సో డెస్టినేషన్ మిషన్ ఐపీ అడ్రస్కి అనేది కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఓల్డ్ అంటే మళ్ళీ ఇక్కడ ఈ హోస్ట్ ఫైల్ అనేది ఇంకొక సర్వర్ యాడ్ అయిందనుకో, మళ్ళీ ఏమవుతుంది, అది అప్డేట్ చేసుకోవాలి కదా మనం లోకల్ సిస్టంలో. అంటే మనం పీరియాడికల్గా మాస్టర్ హోస్ట్ ఫైల్ ఉంటుంది, దాని నుంచి మనం అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, నా సిస్టమ్ నాకు 4 GB ర్యామ్ ఉంది, లేదంటే 8 GB ర్యామ్ ఉంది. సో ఇలా ప్రతి నేమింగ్ ఐపీ అడ్రస్ ప్రతిసారి సింక్ అయ్యి చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ ఈ రియల్ టైమ్ సిచ్యువేషన్లో యాజ్ ఆన్ టుడే 2024. సో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏం టైప్ చేసిందంటే సో ప్రతి సిస్టంలో హోస్ట్ ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసుకునే దాని బదులు ఏదో ఒక సర్వర్లో ఒక ఫైల్ నేను పెడుతున్నా సర్వర్లో, ఆ సర్వర్ అనేది హోస్ట్ ఫైల్ అనేది హోస్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వర్లో హోస్ట్ ఫైల్ ఉంది, హోస్ట్ ఫైల్లో ఏమేమి ఉంటాయి, google.com దాని అడ్రస్, cisco.com దాని అడ్రస్, దాన్నే మనం అంటే ఏమంటామంటే నేమ్ అండ్ అడ్రస్ అంటాం. సో ఇప్పుడు నీకు రిక్వైర్మెంట్ ఉంటే ఏమవుతుంది, యాజ్ ఏ యూజర్గా ఫస్ట్ నువ్వు నేమింగ్ నుంచి ఐపీ అడ్రస్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి, డిఎన్ఎస్ నుంచి కదా. సో రిక్వెస్ట్ అనేది ఈ మాస్టర్ డేటాబేస్కి సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్కి పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ నుంచి మనకు రిప్లై అనేది వస్తుంది. రిప్లై వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం పర్టికులర్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే సెంట్రలైజ్డ్ అంటే ఒకే ఒక ఫైల్ అనేది ఒకే ఒక సిస్టంలో ఫైల్ పెట్టినప్పుడు అమౌంట్ ఆఫ్ ది ట్రాఫిక్ ఏమవుతుంది, 1,00,000 మంది ఉన్నారు, ఆ 1,00,000 మంది యాక్సెస్ చేయాలంటే ఏమవుతుంది, హ్యూజ్ ట్రాఫిక్ అనేది వెళ్తుంది. సో అప్పుడు అగైన్ ఇట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం. సో దానికోసం అంటే కరెంట్లో మనకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన సొల్యూషన్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టు డివైడ్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇంటూ ది స్మాలర్ పార్ట్స్, అంటే మొత్తం డేటాబేస్ని సపరేట్ సింపుల్ అంటే స్మాలర్ డేటాబేస్గా డివైడ్ చేస్తాం. ప్రతి డేటాబేస్ని ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఒకని కంట్రోల్లో ఉంటుంది, ఇంకొక పార్ట్ ఇంకొక కంట్రోల్లో ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే EDU సైట్ ఉంటుంది, .in సైట్ ఉంటుంది, .us సైట్ ఉంటుంది, .uk సైట్ ఉంటుంది, .in సైట్ ఉంటుంది కదా. అంటే .in అనేది ఒకటి కంట్రోల్లో ఉంటుంది, .com అనేది ఒకరి కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ వల్ల ఆపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది మనకు. అంటే రిట్రీవ్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది నేమింగ్ కన్వెన్షన్ అనేది ఈజీ అయిపోతుంది. అంటే దాన్నే మనం ఏమంటారంటే ఆ మెథడ్నే డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది అంటామనేది గుర్తుపెట్టుకోండి. ఇది థియరీ, అది ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నీకు థియరీగానే అర్థమైందంటే మనం ఈ డిఎన్ఎస్ డయాగ్రామ్ అనేది ఎగ్జామ్ పాయింట్లో రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్లో రాయాల్సి ఉందంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి ఏదైతే అప్లికేషన్ లేయర్ ఉంటుందో ఈ అప్లికేషన్ లేయర్ తర్వాత ఉండే లేయర్ ఏంది, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కమ్యూనికేట్ కావాలంటే మనం సచ్చినట్టుగా ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. బట్ ఇక్కడ యాజ్ ఏ యూజర్ మనం ఏం టైప్ చేస్తున్నాం, google.com అనేది టైప్ చేస్తున్నాం. అంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ లేయర్కి పోకముందే అప్లికేషన్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్కి google.com అనేది ఐపీ అడ్రస్గా కన్వర్ట్ అవ్వాలి. ఆ ఏపీ అడ్రస్ ఎవడు కన్వర్ట్ చేస్తాడంటే నేమ్ నుంచి ఐపీ అడ్రస్ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రాసెస్ చూడండి, అప్లికేషన్ లేయర్లో ఏముందో ఫస్ట్ యూజర్ అనేది క్లయింట్ని కాంటాక్ట్ అవుతుంది. ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో క్లయింట్ సర్వర్ అనేది ఉంటుంది, రైట్. సో యూజర్ అనేది ఫస్ట్ స్టెప్లో
హోస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తుండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడికి google.comకి ఐపీ అడ్రస్ ఏందో తెలియదు. సో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ క్లయింట్ దగ్గరికి వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత ఈ క్లయింట్ అనేవాడు ఎవరిని కాంటాక్ట్ అవుతాడంటే డిఎన్ఎస్ క్లయింట్ అనేవాడిని కాంటాక్ట్ అవుతాడు. ఎందుకు? టు గెట్ ది ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది నేమింగ్ కన్వెన్షన్ నథింగ్ బట్ ది google.com. సో ఇప్పుడు డిఎన్ఎస్ క్లయింట్ ప్రోగ్రామ్ అనేది అంటే మొత్తం డిఎన్ఎస్ రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి? సర్వర్లో ఉంటాయి కదా. సో క్లయింట్ అనేది ఎవరికి క్వైరీ ఆర్ రిక్వెస్ట్ పంపిస్తుందంటే నెక్స్ట్ స్టెప్ 3లో సర్వర్కి క్వైరీ పంపిస్తుంది. ఇప్పుడు సర్వర్ని ఏమని అడుగుతుంది, అరే నేను google.com గురించి పంపిస్తున్నా, నాకు google.comకి నువ్వు ఐపీ అడ్రస్ రిజాల్వ్ చేసిస్తావని ఈ డిఎన్ఎస్ క్లయింట్ అనేది డిఎన్ఎస్ సర్వర్కి క్వైరీ పంపిస్తుంది. సో డిఎన్ఎస్ సర్వర్లో రికార్డులు ఉంటాయి కదా మనకు. సో అది చెక్ చేసి ఏం చేస్తుందంటే google.comకి దాని పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది మనకి యాజ్ ఏ రెస్పాన్స్గా మన క్లయింట్కి ఇస్తుంది. ఇప్పుడు మన క్లయింట్ ఏం చేస్తుందంటే మనకు అంటే మనం ఏదైతే నేమ్ ఇచ్చినామో దానికి ఐపీ అడ్రస్ అనేది 5th స్టెప్లో ఇక్కడ పంపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు నేమింగ్ నుంచి ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నల్గా కన్వర్ట్ అయిపోయిందా? సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్కి పోయేటప్పుడు ఈ నేమ్తో పోమండి. ఇది ఇంటర్నల్ ప్రాసెస్, మనం చూడం. ఓన్లీ google.com అనేది మనం చూస్తాం. ఈ ఇంటర్నల్ ప్రాసెస్ జరిగి నెక్స్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్కి పోతుంది. ఇది డిఎన్ఎస్ ఆపరేషన్, రైట్? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే నేమ్ స్పేస్ అని ఉంటుంది, హైరార్కియల్ నేమ్ స్పేస్ అని ఉంటుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడండి ఎగ్జామ్లో. సో దీంట్లో మనం డొమైన్ నేమ్ స్పేస్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, నెక్స్ట్ లేబుల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, డొమైన్ నేమ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఈ సబ్ టాపిక్స్ గురించి చూద్దామండి మనం. సో ఆ సైట్ అనే అడ్రస్ ఉంటుంది కదా, ఒక సైట్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ abc.edu.in అనే ఒక సైట్ ఉంటుంది కదా. సో దాన్ని ఆ నేమ్ స్పేస్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అండి. ఒకదాన్ని ఏమంటారంటే ఫ్లాట్ నేమ్ స్పేస్, ఇంకొకటి హైరార్కియల్ నేమ్ స్పేస్ అంటారండి. సో ఫ్లాట్ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే అంటే డిఎన్ఎస్లో మనం ఏం చేసినాం, ఒక హోల్ పార్ట్ని సబ్ పార్ట్గా డివైడ్ చేసి పెడతాం అనుకుంటాం కదా. ఫ్లాట్ నేమ్ స్పేస్లో అయితే ఏముంటుందంటే కంప్లీట్ అసైన్డ్ అడ్రస్ అనేది అట్లే రాసేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ .com కింద సబ్ టాపిక్ ఉండదు, .in కింద సబ్ టాపిక్ ఉండదు, .edu కింద సబ్ టాపిక్ ఉంది, అట్లేం ఉండదు. డైరెక్ట్గా ఫ్లాట్గా అడ్రస్ రాసేస్తాం. ఇక్కడ చూడండి, ఏ నేమ్ ఇన్ ద స్పేస్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ వితౌట్ స్ట్రక్చర్. అంటే ఏ స్ట్రక్చర్ లేకపోతే దాన్ని ఏమంటారంటే ఫ్లాట్ నేమ్ స్పేస్ అంటాడు. నెక్స్ట్ హైరార్కియల్ నేమ్ స్పేస్ అంటే మీనింగ్ ఏంటంటే ఈచ్ నేమ్ మేడ్ ఆఫ్ సెవరల్ పార్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ పార్ట్ కెన్ బి డిఫైన్ ది నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మరి ఎగ్జాంపుల్ మనది ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఉందనుకో, అప్పుడు ఫస్ట్ నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఏంది EDU. దాని తర్వాత సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ABC యూనివర్సిటీ ఉందనుకో, దాని తర్వాత ABC యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఏముంది, EC అని ఉందనుకో. ECలో తర్వాత ఏముంది, థర్డ్ ఇయర్ ఉంది. థర్డ్ ఇయర్లో ఏముంది, మళ్ళీ పర్టికులర్ సెక్షన్ ఉంది. అంటే ఇలా ఉండేదాన్ని ఏమంటారంటే మనం హైరార్కియల్ నేమ్ స్పేస్ అంటాం. ఇలా కాకుండా డైరెక్ట్గా edu.abc. ec. అంటే ఒక సేమ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉందనుకో వితౌట్ స్ట్రక్చర్ లేకుండా దాన్ని ఫ్లాట్ నేమ్ స్పేస్, స్ట్రక్చర్ రూపంలో ఉండిందంటే దాన్ని మనం ఏమంటారంటే హైరార్కియల్ నేమ్ స్పేస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డిఎన్ఎస్లో మనము హైరార్కియల్ నేమ్ స్పేస్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం చదువుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ది డొమైన్ నేమ్ స్పేస్ అనే క్వశ్చన్ అడుగుతాడండి. సో డొమైన్ నేమ్ స్పేస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏముంటుందంటే ఏదైనా రూట్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ డాట్ ఉంది కదా, దీని మీనింగ్ రూట్ నోడ్ అని ఉంటుంది. ఈ రూట్ నోడ్లో హైరార్కిల్ అని చెప్పినాం కదా, రూట్ నోడ్ కింద సబ్ టాపిక్ కింద మళ్ళీ సబ్ టాపిక్ కింద సబ్ టాపిక్, అలా ఉంటే దాన్ని హైరార్కిల్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం ఏమని చెప్పుకున్నాం, హైరార్కియల్ నేమ్ స్పేస్ అన్నాం కదా. సో ఇలా హైరార్కీ ఉంటుంది. ఫస్ట్ ఉండే టాప్ నోడ్ ఏమంటామంటే రూట్ నోడ్. సో నెక్స్ట్ రూట్ నోడ్ తర్వాత ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు .com అనుకో, దీనికి ఒకటి కంట్రోల్ చేస్తాడు, .u అనేది ఇంకొకరు కంట్రోల్ చేస్తారు, .org .ad సంథింగ్, ఇలా రిక్వైర్మెంట్ని బట్టి వాట్ టైప్ ఆఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో .edu కింద మనకేముంటుంది, abc.edu అంటే నీ ఇన్స్టిట్యూషన్ నేమ్, ఇంకొకటిది xyz.edu, ఇంకొకటిది 123.edu అంటే మళ్ళీ సబ్ టాపిక్లో సబ్ టాపిక్. అంటే ఇలా మనం హైరార్కియల్గా ఉంటుందండి. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రూట్ నోడ్ అనేది ఉంది కదా, సో అంటే ద ట్రీ కెన్ హ్యావ్ ఓన్లీ 128 లెవెల్స్. అంటే 0 నుండి 127 మధ్యలోనే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండేది అనేది కుదరదండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో టాప్ నోడ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే రూట్ ఈజ్ ది టాప్ నోడ్. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రూట్ నోడ్ ఉంటుంది, తర్వాత నువ్వు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, .edu .com .org .in .uk .au ఏదో ఒకటి రాసుకోండి. సో అది రాసుకున్న తర్వాత
జస్ట్ ఇలా కొంచెం సబ్ ఉన్నట్టు రాసిండ్రంటే డయాగ్రామ్ అనేది సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే లేబుల్ అంటే ఏంది, డొమైన్ నేమ్ అంటే ఏందో గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లేబుల్ అంటే ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను చెప్పినా అండి ముందు రూట్ నోడ్ ఉంటుంది, దాని తర్వాత సబ్, ఆ యూడీ కింద మళ్ళీ సబ్, మళ్ళీ దాని కింద సబ్ ఉంటుంది అని చెప్పినా కదా. అంటే సబ్ పార్ట్స్గా డివైడ్ చేసినాం హైరార్కికల్ నేమ్ స్పేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ నోడ్ ఉందనుకుందాం. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే ఒక లేబుల్ అంటాం. అంటే ఇక్కడ యూడియు అనేది ఒక లేబుల్. సో దాని కింద యూడియు కింద మళ్ళీ ఇంకొక సబ్ టాపిక్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఉందనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఎఫ్హెచ్డి అంటే జస్ట్ మీనింగ్, నువ్వు ఏబీసీ ఒక యూనివర్సిటీ ఉందనుకుందాం, రైట్. సో ఏబీసీ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏముందంటే డిపార్ట్మెంట్ ఉందనుకుందాం, ఈసీ అని ఉందాం. దాని కింద రూమ్ నెంబర్ ఏముందంటే 313 అనేది రూమ్ నెంబర్ ఉందనుకుందాం. అంటే దీన్ని లేబుల్ అంటాం, దీన్ని లేబుల్ అంటాం, దీన్ని లేబుల్ అంటాం, దీన్ని లేబుల్ అంటాం. సో అంటే ఇప్పుడు డొమైన్ నేమ్ అంటే ఏంటంటే ప్రతి లేబుల్ దాన్ని టువర్డ్స్ ది రూట్ నోడ్ ఉండేదాన్ని ఇక్కడ ఏమంటారంటే డొమైన్ నేమ్ అంటాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈడియు అని ఉందా. సో దీనికి డొమైన్ నేమ్ రాయాలి ఏంటంటే ఈడియు. సో రూట్ నోడ్ ఎండ్ విత్ ది నల్ స్ట్రింగ్, అంటే డాట్తో ఎండ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రూట్ నోడ్ అనేది దేంతో ఎండ్ అవుతుంది, డాట్తో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు ఉండే దాన్ని ఏమంటారు అంటే డొమైన్ నేమ్. సో ఈ లేబుల్లో ఉండే డొమైన్ నేమ్ ఏంటంటే ఈడియు డాట్. ఒకవేళ ఇక్కడ ఇంకొక లేబుల్ ఉంది కదా ఎఫ్ఎస్డిఏ అనేది. సో నువ్వు ఎఫ్ఎస్డిఏ అన్నా రాసుకో, ఏబీసీ అన్నా రాసుకో, నీకు ఇష్టం వచ్చింది రాసుకో, బరాబర్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్డిఏ నుంచి రూట్ నోడ్కి పోవాలి. ఎలా పోతుంది, ఎఫ్ఎస్డిఏ డాట్ యూడియు డాట్ రూట్ అని రాయొద్దు. ఎఫ్హెచ్డిఏ డాట్ యూడియు డాట్ రూట్ నోడ్ ఈజ్ ది నల్ నోడ్, అంటే డాట్ పెట్టాలి. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లేబుల్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డొమైన్ నేమ్ వచ్చి ఎఫ్హెచ్డిఏ డాట్ యూడియు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం అనుకో లేబుల్కి, ఏటీసీ ఈజ్ ద లేబుల్. సో దానికి కంప్లీట్ డొమైన్ నేమ్ కావాలంటే ఏటీసీ దానికి అబో లెవెల్ ఎఫ్హెచ్డిఏ, దానికి అబో లెవెల్ ఈడియు, దానికి అబో లెవెల్ రూట్. సో ఇది మనం రాయాలండి. సో అది మీకు అర్థమైందంటే, సో లేబుల్ అంటే మీనింగ్ ఏంది, జస్ట్ స్ట్రింగ్ విత్ మ్యాక్సిమమ్ ఆఫ్ 63 క్యారెక్టర్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు డొమైన్ నేమ్ అంటే ఏంది, డొమైన్ నేమ్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ లేబుల్ సపరేటెడ్ బై ది డాట్స్. అంటే సపరేటెడ్ బై డాట్స్ అంటే ఏంది, ఇక్కడ డొమైన్ నేమ్ అని నువ్వేందని అడిగినావు అనుకో, ఎఫ్ఎస్డిఏ డాట్ ఈడియు డాట్ రూట్ నోడ్కి డాట్, దీన్ని డొమైన్ నేమ్ అంటాం. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఛాలెంజర్ డాట్ ఏటీసీ డాట్ ఎఫ్హెచ్డిఏ డాట్ ఈడియు డాట్ రూట్ అంటాం. సో ఈ డయాగ్రామ్ మీకు ఇక్కడ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అండి. ఈడియు రాసుకో, లేదంటే .in రాసుకో, .com రాసుకో, .com తర్వాత google.com రాసుకో. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సబ్ టాపిక్ ఉంటే abc.google.com రాసుకో, ఇక్కడ xyz.abc.google.com రాసుకో. ఇలా ఏదైనా రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి ఇంకొక క్లాసిఫికేషన్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏం అడుగుతాడంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ది పార్షియల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని అడుగుతాడండి. సో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఏంటంటే, ఇఫ్ ద లేబుల్ ఈజ్ టర్మినేటెడ్ బై ది నల్ స్ట్రింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినావు అనుకుందాం. ఇక్కడ ఏముంది, ఛాలెంజర్ డాట్ ఏటీసీ డాట్ ఎఫ్ఎస్డిఏ డాట్ యూడియు డాట్, ఇక్కడ డాట్ వచ్చిందంటే యూడియు డాట్ వచ్చిందంటే, అంటే దీన్ని ఏదైతే నోడ్ అనేది నల్ స్ట్రింగ్తో ఎంటర్ అవుతుంది. నల్ స్ట్రింగ్ అంటే ఏంది, రూట్ నోడ్కి నల్ స్ట్రింగ్ ఏంది, జస్ట్ డాట్ పెడతాం. సో అట్లా ఉండేదాన్ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు. ఒకవేళ రూట్ నోడ్తో ఎండ్ అవ్వకపోతే, అంటే నల్ స్ట్రింగ్తో ఎండ్ అవ్వకపోతే దాన్ని ఏమంటారు అంటే పార్షియల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు. అంటే నీకు అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. సో ఛాలెంజర్ డాట్ ఏటీసీ డాట్ ఎఫ్ఎస్డిఏ డాట్ ఈడియు ఉందా, ఇక్కడ లాస్ట్లో డాట్ ఉందా, అంటే ఇది ఎఫ్క్యూడిఎన్, అంటే నల్ స్ట్రింగ్ రూట్ నోడ్తో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో డాట్ ఉందా, అంటే రూట్ నోడ్తో ఎండ్ అవుతుంది, కాబట్టి ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ అవుతుందా డాట్తో, అంటే రూట్ నోడ్తో నల్ స్ట్రింగ్తో, ఫుల్లీ క్వాలిఫైడ్. ఇది ఎందుకు పార్షియల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్తో ఎండ్ అవ్వట్లేదు, ఇక్కడ డాట్తో ఎండ్ అవ్వట్లేదు, ఇక్కడ డాట్తో ఎండ్ అవ్వట్లేదు. సో ఈ జస్ట్ 2 ఎగ్జాంపుల్ రాసిందంటే సరిపోతుంది. సో డిఫరెన్స్ ఏం రాయాలండి, టర్మినేటెడ్ బై నల్ స్ట్రింగ్ ఉంటే ఏమో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, అంటే డాట్ ఉంటే లాస్ట్లో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టర్మినేటెడ్ బై ది నల్ స్ట్రింగ్ దాన్ని ఏమంటారంటే పార్షియల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డొమైన్ నేమ్ అంటే ఏందని అడుగుతాడండి. సో డొమైన్ నేమ్ అంటే నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నీకు డొమైన్ నేమ్ స్పేస్ అనేది ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని అయితే నేను ఒకసారి రిపీట్ చేస్తాను అండి. సో డొమైన్ నేమ్ స్పేస్ అంటే రూట్ ఉంటుంది, దాని తర్వాత సబ్ కేటగిరీ ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ ది బిహేవియర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ది కంట్రీ ఆర్ బేస్డ్ ఆన్ ది అంటే ఇన్వర్స్ డొమైన్ అని ఉంటాయి. అవి నెక్స్ట్ ఫర్దర్గా చదువుకుందాం. సో ఇక్కడ చూడండి, రూట్ నోడు తర్వాత
ఎడ్యుకేషనల్ సైటు, లేదంటే .com, లేదంటే .org, దాని కింద మళ్ళీ ఇన్స్టిట్యూషన్ కింద డిపార్ట్మెంట్ కింద ఇంకొకటి, అలా ఎన్ని ఉంటాయో దాన్ని టోటల్ హైరార్కీని మనం ఏమంటారంటే డొమైన్ నేమ్ స్పేస్ అంటారు. ఇది టోటల్ డొమైన్ నేమ్ స్పేస్. దీంట్లో డొమైన్ నేమ్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మీకు అర్థమవుతుంది డొమైన్ నేమ్ అంటే ఏందనేది. సో రూట్ నోడ్ ఉందా, రూట్ నోడ్ కింద మనం ఏం తీసుకుంటున్నాం, ఒకటి .com తీసుకుంటున్నాం లేబుల్, ఇంకొకటి .edu తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ నీకు డొమైన్ నేమ్ స్పేస్ అంటే ఏంది అంటే నువ్వు మల్టిపుల్ కూడా తీసుకో, .in తీసుకో, .uk తీసుకో, ఏమన్నా తీసుకో, ఇట్లా డయాగ్రామ్ నీకు ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకో. అంటే డొమైన్ నేమ్ స్పేస్ అనేది హోల్ థింగ్. ఇప్పుడు డొమైన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం కవర్ చేసినాం అనుకో .com కింద, ఇది ఒక డొమైన్ అని. లేదంటే ఇక్కడ ఓన్లీ సర్కిలర్ ఇక్కడ డ్రా చేసినాం అనుకో ఈ పార్ట్లో, ఇది ఒక డొమైన్ అని. ఇక్కడ సర్కిల్ డ్రా చేసినామంటే ఇది ఒక డొమైన్. అలా ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కాబట్టి ఇది ఒక డొమైన్. అంటే సబ్ టాపిక్ ఆఫ్ ది డొమైన్ నేమ్ స్పేస్ని మనం ఏమంటామంటే డొమైన్ అంటాం. అంటే చూడండి, ద సబ్ ట్రీ ఆఫ్ ది డొమైన్ నేమ్ స్పేస్ అంటే హోల్ థింగ్లో ఉంచి ఏదో ఒక పార్ట్ తీసుకున్నామంటే దాన్ని ఏమంటారంటే మనం డొమైన్ అంటాం. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే డిఎన్ఎస్ ఇన్ ది ఇంటర్నెట్ అని అడుగుతాడు. అంటే డిఎన్ఎస్ ఇన్ ది ఇంటర్నెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయండి. అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు వరకు నీకు అర్థం కాని ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ నేను డిఎన్ఎస్ తీసుకున్నా కదా ఆర్కిటెక్చరు. సో ఇక్కడ చూడండి, సో ARPA ఉంది, .com ఉంది, edu ఉంది, org ఉంది, AD ఉంది, ZW ఉంది కదా. ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హోల్ సిస్టమ్ని సబ్ డివిజన్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు కంట్రోల్లో ఉంటుంది. సో దట్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ది పర్టికులర్ డొమైన్ నేమ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా డిఎన్ఎస్ కాన్సెప్ట్ స్టార్టింగ్లో. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, దేన్ని బేస్ చేసుకొని వీటిని .edu అనేది ఒక సపరేటు, .com అనేది ఒక సపరేటు, .org మళ్ళీ సబ్ టాపిక్ని ఎందుకు సపరేట్ చేసిండ్రు అనేది మీకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ అర్థమవుతుందంటే డిఎన్ఎస్ ఇన్ ద ఇంటర్నెట్లో మనకు 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు కాన్సెప్ట్ అయితే అర్థమవుతుందండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి జనరిక్ డొమైన్, సెకండ్ వన్ వచ్చి కంట్రీ డొమైన్, థర్డ్ వన్ ఇచ్చి ఇన్వర్స్ డొమైన్. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ప్లెయిన్ ది డిఎన్ఎస్ ఇన్ ద ఇంటర్నెట్ అన్నప్పుడు 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో జనరిక్ డొమైన్, ఇంకొకటి కంట్రీ డొమైన్, ఇంకొకటి ఇన్వర్స్ డొమైన్. సో జనరిక్ డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు దేర్ జనరిక్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఒక డొమైన్గా క్లాసిఫై చేసిండు, దాన్ని ఏమంటారంటే జనరిక్ డొమైన్ అంటాం. చూడండి, ఒకటేమో జనరిక్ డొమైన్, ఇంకొకటి కంట్రీ డొమైన్, ఇంకొకటి ఇన్వర్స్ డొమైన్. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం జనరిక్ డొమైన్. సో జనరిక్ డొమైన్ అంటే ఏం చెప్పినాం, బేస్డ్ ఆన్ ది బిహేవియర్ ఆర్ నేచర్ ఆఫ్ ది థింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, రైట్. సో అకార్డింగ్ టు దేర్ జనరిక్ బిహేవియర్, బేస్డ్ ఆన్ ది బిహేవియర్ వీఆర్ కాలింగ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జనరిక్ డొమైన్. ఏం లేదబ్బా, సింపుల్. సో ఫస్ట్ మనకి ఏం నోడ్ ఉంటుంది, రూట్ లెవెల్ నోడ్ ఉంటుంది. సో ఆ బిహేవియర్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ అది .com, రైట్. సో లేదంటే ఎడ్యుకేషనల్ సైట్ సంబంధించిందా, గవర్నమెంట్ సైట్కి సంబంధించిందా, ఇన్ఫో సైట్కి సంబంధించిందా, మిలిటరీకి సంబంధించిందా, నెట్కి సంబంధించిందా, ఆర్గనైజేషన్కి సంబంధించిందా, అలా దీని బిహేవియర్ బేస్ చేసుకొని మనం ఏదైతే రూట్ నోడ్ నుంచి సబ్గా డివైడ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే జనరిక్ డొమైన్ అంటాం. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ EDU ఉందా, మీ కాలేజ్ ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఒకటి వచ్చి ABC అనుకుందాం. ABCలో ECE డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. ECEలో రూమ్ నెంబర్ 303 ఉందనుకుందాం. అంటే టోటల్ ఏమొస్తుంది 303. అంటే కింద నుంచి పైకి రూట్ నోడ్కి వెళ్ళాలి. 303.ECE.ABC.edu. అది ఉండేదాన్ని మనం ఏమంటారంటే ఇండెక్స్ టు ది అడ్రస్ ఉంటుంది. ఇక్కడ నువ్వు EDU సైట్ తీసుకో, GOV, ఫర్ ఎగ్జాంపుల్ GOV తీసుకున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, GOV తీసుకుంటున్నాం. నేచర్ ఏంది, గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆంధ్రప్రదేశ్ అని రాసినావు, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అని రాసినావు. సో తిరుపతిలో వచ్చి నువ్వు మళ్ళీ సంథింగ్ ఏదో ఒక విలేజ్ రాసినావు, శ్రీ సిటీ అని రాసినావు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ టు అడ్రస్ ఏం చేయాలంటే శ్రీసిటీ.తిరుపతి.ఆంధ్రప్రదేశ్.గవర్నమెంట్. అని రాసినామంటే అంటే రూట్. సో ఇదొక ఇండెక్స్ టు ది అడ్రస్ అనేది. ఇక్కడ GOV అనేది జనరిక్ డొమైన్, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది బిహేవియర్ అనేది చెప్తున్నాం కాబట్టి జనరిక్ డొమైన్, రైట్. సో ఇది సింపుల్, మీకు ఇష్టం వచ్చింది డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ FHDA, ATC, CHL అనేది రాయాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి కంట్రీ డొమైన్. మనం సైట్లు చూసుంటాం, .UN, .India, .US,
రైట్ .eu అంటే అట్లా మనం సైట్ చూస్తుంటాం కదా. అంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏం చేసిందంటే వాడు సబ్ పార్ట్ అనేది కంట్రీ డొమైన్స్ అనేది డిసైడ్ చేసిండు. కంట్రీ డొమైన్ అంటే ఏం లేదండి, సో ప్రతి కంట్రీకి మనం ఏం అసైన్ చేయాలంటే 2 క్యారెక్టర్ కంట్రీ అబ్రివేషన్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. సో 2 క్యారెక్టర్ కంట్రీ అబ్రివేషన్ అంటే మీనింగ్ ఏంది, ఇంతకుముందు బిహేవియర్, ఇప్పుడు బేస్డ్ ఆన్ ది కంట్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి .us యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ZW ఉంది. మన ఇండియా తీసుకుంటే ఏమని ఉంటుంది .in ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూఎస్ బదులు యూఎస్ అంటే 2 క్యారెక్టర్ కాకుండా 3 క్యారెక్టర్ రాసినావు అనుకో, అప్పుడు ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు కంప్లీట్లీ రాంగ్ అంటే ఇక్కడ చూడండి 2 క్యారెక్టర్ కంట్రీ అబ్రివేషన్. ఎగ్జాంపుల్ యూఎస్కి వచ్చి యునైటెడ్ స్టేట్స్కి మనం ఏం రాసాం యూఎస్ అని రాసాం, ఇండియాకి మనం ఏం రాసాం IN అని రాస్తాం. సో అదైతే గుర్తుపెట్టుకోండి, 2 క్యారెక్టర్తోనే మనం కంట్రీ డొమైన్ అనేది రిప్రజెంట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్ ఉందా, లేదంటే ఇక్కడ నువ్వు IN అని రాసుకో, ఇండియా అని రాసుకో, ఇండియా కాడ ఏమని రాసుకుంటావు ఢిల్లీ రాసుకో, ఢిల్లీ కాడ హైదరాబాద్ అని రాసుకో, హైదరాబాద్ తర్వాత మీ కాలేజ్ నేమ్ రాసుకో, కాలేజ్ నేమ్ కాదు జస్ట్ హైదరాబాద్ తర్వాత మీ లొకేషన్ రాసుకో. అంటే మీ లొకేషన్ .hydravad.india.in అనేది ఒక వెబ్ అడ్రస్గా రాసుకోవచ్చు, సింపుల్. సో ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ రూట్ నోడ్ నుంచి కంట్రీ డొమైన్ కాబట్టి 2 క్యారెక్టర్ మెన్షన్ చేయాలి, దాని తర్వాత నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. సో ఫైనల్ అడ్రస్ రాసేటప్పుడు ఇట్ షుడ్ బి 2 O's టు ది రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే ఇక్కడ ఏంది ఫైనల్గా డాట్ ఉండాలి, అంటే ANZA.CUP.CA.US డాట్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకొకటి ఇన్వర్స్ డొమైన్ ఉంటుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే మనం నేమ్ నుంచి ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేసింది, ఏంది నేమ్ నుంచి ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు ఇన్వర్స్ డొమైన్ ఏంటంటే సమ్ టైం నీకేం కావాలంటే ఐపీ అడ్రస్ తెలిస్తే దాని పర్టికులర్ నేమ్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు గూగుల్ ఐపీ అడ్రస్ తెలుసు, దాని నేమ్ తెలియకపోతే అప్పుడు ఏం చేయాలంటే మనం ఐపీ అడ్రస్ నుంచి దాని నేమ్ కన్వర్ట్ చేయాలి. ఇది సర్వర్ సైడ్ మ్యాక్సిమం యూజ్ చేస్తామండి DNS సర్వర్లో. దాని గురించి నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో జనరిక్ డొమైన్ కంట్రీ డొమైన్లో ఐపీ అడ్రస్ నుంచి నేమ్గా కన్వర్ట్ చేస్తుంది DNS. ఇన్వర్స్ డొమైన్ అంటే ఏంటంటే రివర్స్, అంటే అడ్రస్ నుంచి నేమ్గా కన్వర్ట్ చేసేది కాదు. అంటే ఇక్కడ చూడండి ఇన్ ఇన్వర్స్ డొమైన్ ఇట్ ఈజ్ యూజ్ టు మ్యాప్ అండ్ అడ్రస్ టు ఏ నేమ్, రైట్స్. అంటే ఇచ్చిన నేమ్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, రూట్ నోడ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఐపీ అడ్రస్ ఉంది, నేమ్ నుంచి ఐపీ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 192.168.1.1 క్లాస్ C ఐపీ అడ్రస్, క్లాస్ C ఐపీ అడ్రస్ తీసుకున్నా. ఇన్ని ఇష్టం ఏ ఐపీ అడ్రస్ అన్నా తీసుకో, 192.168.1.1. సో నెక్స్ట్ వచ్చి ఇన్వర్స్ అడ్రస్ కాబట్టి ఇది కంపల్సరీగా మనం ఇక్కడ ఇన్ అడ్రస్ అనేది రాయాలి. అంటే ఇది ఇన్వర్స్ అడ్రస్ అనేది మనకు అంటే ఐపీ అడ్రస్ అనేది రిట్రైవ్ చేస్తుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ ఆర్పా అనేది కూడా మ్యాండేటరీ అండి, ఇది మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోనికి లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ద డొమైన్ నేమ్ స్పేస్ విత్ ద ఫస్ట్ లెవెల్ నోడ్ కాల్డ్ as ది ఆర్పా. సో దిస్ ఈజ్ ఫర్ హిస్టారికల్ రీజన్. సో దీన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసలేదండి, సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఐపీ అడ్రస్ లాస్ట్ నుంచి ఫస్ట్కి రాయండి, దాని తర్వాత ఇన్వర్స్ అడ్రస్ రాయండి, దాని తర్వాత ఆర్పా రాయండి, దాని తర్వాత రూట్ నోడ్ రాయండి. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది 192.168.1.1 అడ్రస్ .arpa. లేదంటే ఇలా తీసుకుంటే 121.45.34.132. అడ్రస్ .arpa. అంటే రూట్ నోడ్ అనేది ఫైనల్ డాట్, ఇది రైట్. సో దీన్ని రాసే సరిపోతుందండి, ఎక్స్ప్లెయిన్ DNS కాన్సెప్ట్ ఇన్ ది ఇంటర్నెట్కి. సో నెక్స్ట్ ఏం అడుగుతాడంటే DNS రిజల్యూషన్ అనే ఒక సబ్ టాపిక్ ఉంటుంది. సో రిజల్యూషన్ అంటే ఏం లేదండి, మనం దేని నుంచి దేనికి మ్యాపింగ్ ఏం చేస్తున్నాం, నేమ్ టు అండ్ ఐపీ అడ్రస్, అంటే మనం ఇచ్చిన నేమింగ్ కన్వెన్షన్ నుంచి ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేస్తాం. లేదంటే ఇంకొకటి ఇన్వర్స్ డొమైన్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, అక్కడ ఏం చేస్తాం రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ ఇస్తే దానికి నేమ్గా కన్వర్ట్ చేస్తాం, దాన్నే ఇక్కడ మనం ఏమంటే రిజల్యూషన్ అంటాం. సో ఇంతకుముందు చెప్పింది నీకు అర్థమైతే ఇది నథింగ్ అండి. సో రిజాల్వర్ ఏం చేస్తుంది, ఏ హోస్ట్ దట్ నీడ్స్ టు మ్యాప్ అండ్ అడ్రస్ టు ఏ నేమ్ ఆర్ నేమ్ టు an అడ్రస్ ఈజ్ కాల్డ్ as ది ఈజ్ కాల్స్ ఏ DNS క్లయింట్ కాల్డ్ as ది రిజాల్వర్. అంతే, నీకు నేమ్ నుంచి ఐపీ అడ్రస్ కావాలా, ఐపీ అడ్రస్ నుంచి నేమ్ కావాలన్నప్పుడు సో DNS క్లయింట్ని కాల్ చేస్తాం, దాన్నే మనం ఏమంటారంటే DNS రిజాల్వర్ అంటారు. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం దాంట్లో రిజాల్వింగ్లో నేమ్ నుంచి ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేస్తాం కదా, ఇది రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, మ్యాపింగ్ అడ్రస్ టు నేమ్ అంటాం కదా. ఇంకొకటి ఏంటంటే ఐపీ అడ్రస్ను, అంటే ఇచ్చిన నేమ్కి మనము ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంది ఐపీ అడ్రస్కి నేమ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మనకు. సో అది మ్యాపింగ్ అడ్రస్ టు నేమ్ ఒకటి, నెక్స్ట్ మ్యాపింగ్ నేమ్ టు అడ్రస్ అనేది రాస్తాం,
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రికర్సివ్ రిజల్యూషన్, ఇటరేటివ్ రిజల్యూషన్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ ది డిఎన్ఎస్ రిజల్యూషన్ అనేది ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చిందనుకో, దానికి రిజాల్వర్ అంటే ఏంది రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ ఎలా కన్వర్ట్ చేస్తాం, లేదంటే ఐపీ అడ్రస్ నుంచి నేమ్ ఎలా కన్వర్ట్ చేస్తాం అనే దాని గురించి రాయాలి. సో అది అయిపోయిన తర్వాత రికర్సివ్ రిజల్యూషన్, ఇటరేటివ్ రిజల్యూషన్ అనేది 2 ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ది టైం వాడు ఏమడుగుతాడంటే లాంగ్ ఆన్సర్ అడిగినప్పుడు రికర్సివ్ రిజల్యూషన్కి అంటే రికర్సివ్ రిజల్యూషన్ అంటే ఏంది, నెక్స్ట్ ఇంకొక రిజల్యూషన్ ఉంటుంది, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇటరేటివ్ రిజల్యూషన్ అని ఉంటుంది. సో ఈ రెండుకి డిఫరెన్స్ రాయమంటాడండి. సో ఫస్ట్ రికర్సివ్ రిజల్యూషన్ అంటే ఏందో చూద్దాం. అంటే ఏ క్లయింట్ కెన్ ఆస్క్ ఫర్ ది రికర్సివ్ ఆన్సర్ ఫ్రమ్ ది నేమ్ సర్వర్. అంటే క్లయింట్ అనేవాడు రికర్సివ్ ఆన్సర్ అడిగితే ఆ నేమ్ సర్వర్ని, డొమైన్ నేమ్ సర్వర్ని, దాన్ని ఏమంటారంటే రికర్సివ్ రిజల్యూషన్ అంటారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్గా ఎక్కడున్నా fsda.eduలో ఉన్నా. అంటే ఇక్కడ మీనింగ్ నీకు ఇది అర్థం కావాలంటే ఇంకొక పాయింట్, ఇంతకుముందు కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఫస్ట్ రూట్ నోడ్ ఉంది, సో తర్వాత రూట్ నోడ్ తర్వాత బిహేవియర్ని బట్టి UDU ఉంది, ఇంకొకటి .com ఉంది, అలా మనకు మల్టిపుల్ ఉన్నాయని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం కరెంట్గా ఎక్కడున్నామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం EDUలో ఉన్నాం, అంటే ఇక్కడ UDUలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ క్లయింట్ మిషన్ అనేది దేన్ని ఎక్స్పెక్ట్ చేసిందంటే, దేన్ని రిజాల్వ్ చేయాలనుకుంటుందంటే MCG అంటే megra.com అని ఉంది కదా, అంటే ఇది ఈ .com సైట్లో ఉన్న సబ్ డొమైన్లోంచి దీనికి ఐపీ అడ్రస్ కనుక్కోవాలనుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కరెంట్లీ మనం ఎక్కడున్నాం fsda.edu, అంటే EDU సైట్లో ఉన్నాం మనం, సబ్ అంటే జనరిక్ బిహేవియర్ దాంట్లో. ఇప్పుడు మనకి ఇది ఇస్తుందా మనకు, అంటే మనము ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు మనం ఇది వచ్చి మనకి దీనికి ఐపీ అడ్రస్ ఇస్తుందా క్లయింట్కి, ఇవ్వదు. ఎందుకంటే .edu ఈజ్ డిఫరెంట్ డేటాబేస్, .com ఈజ్ ది డిఫరెంట్ డేటాబేస్. అంటే రికర్సివ్ రిజల్యూషన్ అంటే నువ్వు రిక్వెస్ట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు fsda.eduకి తెలియదు కదా ఎక్కడ ఉందంటే, అంటే ఇక్కడ మీనింగ్ EDUలో మళ్ళీ సబ్ పార్ట్ ఏంది FSDA. సో FSDA అనే దానికి దేని గురించి తెలియదు, MCGRAW.com అనే దాని గురించి తెలియదు. అప్పుడు ఇదేం చేస్తుందంటే దీనికి నుంచి ఒక లెవెల్ అబోవ్ వెళ్తుంది. ఎందుకంటే EDUకి తెలిసేమో, అంటే ఇది దేంట్లో సపార్ట్, EDUలో సపార్ట్ కదా. సో ఇది EDUకి రిక్వెస్ట్ పాస్ చేస్తుంది ఇక్కడ రికర్సివ్ రిజల్యూషన్లో. అంటే సెకండ్ స్టెప్లో ఇది ఎక్కడికి వెళ్ళింది, 1 స్టెప్ అబోవ్ వెళ్ళింది, అంటే EDUకి వెళ్ళింది. కావాల్సింది మనకి .com కదా, EDU అనే దాంట్లో .com గురించి ఉండదు కదా. అప్పుడు .edu అనేది ఏం చేస్తుందంటే ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్తుంది, అది నథింగ్ బట్ యువర్ రూట్ నోడ్. ఇప్పుడు రూట్ నోడ్కు మనం మీరు అబ్జర్వ్ చేసినట్టే EDU కనెక్ట్ అయింది, .com కనెక్ట్ అయింది, ఇంకొకటి కనెక్ట్ అయింది, ఇంకొకటి కనెక్ట్ అయింది కదా. అప్పుడు రూట్ నోడ్ ఏం చేస్తుందంటే .comకి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. సో మనకు కావాల్సింది .com కాదు, .comలో ఈ మెగ్రా అనేది. సో అప్పుడు .com అనేది ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడికి ఈ సర్వర్కి కాంటాక్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఈ డేటాబేస్లో ఈ నేమింగ్కి ఐపీ అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, అది .comకి ఐపీ అడ్రస్ పంపిస్తుంది, ఈ .com అనేది రూట్ నోడ్కి పంపిస్తుంది, రూట్ నోడ్ అనేది EDUకి పంపిస్తుంది, EDU అనేది మనకి నియరెస్ట్ fsda.edu ఉందో దానికి పంపిస్తుంది. అక్కడ నుంచి మనకు క్లయింట్కి వెళ్తుంది ఐపీ అడ్రస్. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఐపీ అడ్రస్ అనేది కనెక్ట్ అవుతాం. ఇది రికర్సివ్ అంటే మీనింగ్ ఏంది, సో ఫైనల్ అనేది నాకేం కావాలంటే అడ్రస్ కావాలి, రికర్సివ్ ఆన్సర్ కావాలి, రైట్. సో దాన్ని ఏమంటారు అంటే రికర్సివ్ రిజల్యూషన్. ఇది ఒక వే. అంటే నువ్వు ఈయన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు నువ్వు ఇంకా అంటే ఫైనల్ ఆన్సర్ కోసం ఎదురు చూస్తావు, కానీ నువ్వు ఇంకెవరికి రిక్వెస్ట్ పంపించవు. సో ఈయన అబోవ్ 1 లెవెల్, దిస్ విల్ బి అబోవ్ 1 లెవెల్, then it will forward to .com, from .com you are getting back to this one, finally you are getting the final answer. ఇంకొకటి ఇటరేటివ్ రిజల్యూషన్ అని ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ది క్లయింట్ డస్ నాట్ ఆస్క్ ఫర్ ది రికర్సివ్ ఆన్సర్, అంటే నీకు ఫైనల్ ఆన్సర్ వద్దనుకున్నప్పుడు ద మ్యాపింగ్ కెన్ బి డన్ ఇటరేటివ్లీ. అంటే ఏంది మీనింగ్ ఏంటంటే ఇఫ్ ద సర్వర్ ఈస్ అన్ అథారిటీ ఫర్ ది నేమ్ ఇట్ సెండ్స్ ది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ fsda.eduలో ఉంది కదా, నువ్వు fsda.edu ఐపీ అడ్రస్ అని అడిగినావు అనుకో, ఇది పంపిస్తుంది, ఎందుకంటే దీనికి రికార్డు ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఇది లేదనుకో అప్పుడు ఏం చెప్తుందంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ రిటర్న్స్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ది సర్వర్ దట్ ఇట్ థింక్స్ కెన్ రిసాల్వ్ ది క్వైరీ. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంది, ఇక్కడ మీనింగ్ నువ్వు ఈ అడ్రస్ని దీన్ని అడిగినావు అనుకో, ఇదేం చెప్తుంది, అరే భయ్ నాకు EDU గురించి తెలుసు కానీ నాకు .com గురించి తెలియదు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే
నువ్వు ఈడియూని అడిగి తెలుసుకో, వాడికి ఏమన్నా తెలిసి ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు క్లయింట్ అనేది ఏం పంపించాలి, మళ్ళీ రిక్వెస్ట్ ఈడియూకి పంపించాలి. ఈడియూ పంపించినప్పుడు అరే నాకు ఈ .com గురించి తెలియదు, సో నాకైతే తెలియదు, బట్ నువ్వు ఎవరు హెల్ప్ తీసుకోవచ్చు అంటే రూట్ సర్వర్ హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఇలా ప్రతిసారి క్లయింట్ అనేది దీంతో కాంటాక్ట్ అయ్యి దీంతో కాంటాక్ట్ అయ్యి దీంతో కాంటాక్ట్ అయ్యి సో ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకోవడాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇటరేటివ్ రిజల్యూషన్ అనొచ్చు. సో మీకు అర్థం కాకపోతే ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఫస్ట్ క్లయింట్ వచ్చి ఏమని అడిగిండు, ఇది కావాలని అడిగిండు, దీనికి ఐపీ అడ్రస్ కావాలని అడిగిండు. వీనికి తెలుసా, తెలియదు. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ పంపించిండు, ఈడేం చెప్తుండు, నాకు తెలియదు రాబాయ్, నువ్వు కావాలంటే యూడియూని కాంటాక్ట్ అవ్వు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఈడు, స్టెప్ 3లో యూడియూకి రిక్వెస్ట్ పంపిస్తాడు. యూడియూకి .com తెలియదు కాబట్టి యూడియూ రిప్లై ఏమైంది చేస్తుందంటే ఐ డోంట్ నో హౌ టు రీచ్ టు ది .com, యూ జస్ట్ ఆస్క్ టు ది మై అబోవ్ మీ ఈజ్ ది రూట్ సర్వర్, సో యూ జస్ట్ గెట్ ఫ్రమ్ ది రూట్ సర్వర్. అప్పుడు ఈడి క్లయింట్ ఏం చేస్తాడంటే మళ్ళీ నెక్స్ట్ 4th స్టెప్ అయిపోయింది కదా, 5th స్టెప్లో రూట్ సర్వర్కి పంపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే 5th స్టెప్లో రూట్ సర్వర్కి పంపించిన తర్వాత రూట్ సర్వర్ అనేవాడు ఏం చెప్తాడంటే నాకు .com గురించి, ఈ సైట్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ లేదు, సో నువ్వేం చేస్తావంటే వాడు రిప్లై ఏమి ఇస్తాడంటే ఇక్కడ 6th స్టెప్లో నువ్వు .comని ట్రై చేయి, సో .comలో నీకు ఆన్సర్ దొరకవచ్చు అని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు 7th స్టెప్లో .comని అడుగుతాడు. .comని అడిగినప్పుడు ఏమవుతుంది, .com అనేవాడు ఏం చెప్తాడు, నాకు .com రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కానీ ఈడ MCGREW గురించి నాకు తెలియదు, సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు తెలియదు, సో నువ్వు రిక్వెస్ట్ 7th లైన్లో పంపించినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, నాకు తెలియదని చెప్తుంది. కానీ ఆ తెలియదని చెప్పడంతో పాటు ఇదేం చేస్తుందంటే నువ్వు వీళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అయితే యూ మే బీ ఫైండ్ ద ఆన్సర్ అని చెప్తుంది. అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు, మళ్ళీ 9th స్టెప్లో వీని కాంటాక్ట్ అవుతాడు. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీడి దగ్గర ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఫైనల్గా మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మనం ట్రాన్స్పోర్ట్ లేయర్కి అనే దానికి కనెక్ట్ అవుతాం. సో ఇన్ని స్టెప్పులు జరిగితే ఇటరేటివ్. సో రికర్సివ్ అంటే ఏంది, జస్ట్ నువ్వు అడిగినావు ఇంక ఈడి హెడ్ ఎక్, ఈడికి పంపిస్తాడు, ఈడి హెడ్ ఎక్. సో ఇలా ఉండేదాన్ని రికర్సివ్ ఇటరేటివ్ రిజల్యూషన్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ డిఎన్ఎస్ రిజల్యూషన్ లాంగ్ ఆన్సర్ అడగలేదంటే ఎక్స్ప్లెయిన్ ది ఇటరేటివ్, లేదంటే రికర్సివ్ రిజల్యూషన్ అనే దాని గురించి అడగడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఫైనల్గా ఇంకొక 2 మార్క్ క్వశ్చన్ ఏంటంటే డిఎన్ఎస్ మెసేజెస్ గురించి అనేది ఒకసారి చూసుకోండి. సో మనకి ఏముంటుందంటే 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి క్వైరీ ఫీల్డ్, ఇంకొకటి రెస్పాన్స్ ఫీల్డ్. క్వైరీలో హెడర్లో ఏముంటుందంటే క్వశ్చన్ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ సెలెక్షన్కి ఇక్కడ ఆన్సర్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి, అడిషనల్ సెక్షన్, ఆథరైటివ్ సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనేది జస్ట్ ఒకసారి చూసుకోండి. హెడర్ క్వైరీలో ఏముంటుంది, రెస్పాన్స్లో ఏముంటుందో ఈ హెడర్ రాయాల్సింది ఉంటుందండి. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిఎన్ఎస్ ఎందుకు వాడాలో నేర్చుకున్నాం, తర్వాత డొమైన్ నేమ్ స్పేస్ అంటే ఏందో నేర్చుకున్నాం, తర్వాత లేబుల్స్ అంటే ఏందో నేర్చుకున్నాం, డొమైన్ నేమ్ స్పేస్లోంచి డొమైన్ అనేది సబ్ టాపిక్ ఏమో నేర్చుకున్నాం. అది కంప్లీట్ అయిన తర్వాత డిఎన్ఎస్ ఇన్ ద ఇంటర్నెట్ నేర్చుకున్నాం. ఏమేమి ఉంటాయి, ఒకటి జనరిక్ డొమైన్ బేస్డ్ ఆన్ ది బిహేవియర్, ఇంకొకటి కంట్రీ డొమైన్ బేస్డ్ ఆన్ ది కంట్రీ. .in అంటే ఇండియా, .us అంటే యునైటెడ్ స్టేట్స్, 2 క్యారెక్టర్ రాయాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏముంటుంది, ఇన్వర్స్ డొమైన్. ఇన్వర్స్ డొమైన్ అంటే ఏంది, సో నీకు నేమ్ తెలిస్తే ఐపీ అడ్రస్ కనుక్కోవడం అది నార్మల్. ఒకవేళ నీకు ఐపీ అడ్రస్ తెలిస్తే నేమ్ కనుక్కోవాలి కదా, సో అట్లా ఉంటే దాన్ని మనం ఏమంటారంటే ఆపోజిట్ ఆపరేషన్ ఏమంటామంటే మనం ఇన్వర్స్ డొమైన్ అని అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం మనం తెలుసుకున్నాం, సో ద ఫైనల్ వన్ వచ్చి రిజల్యూషన్ గురించి నేర్చుకున్నాం. సో రిజల్యూషన్ అంటే అది ఐపీ అడ్రస్ నుంచి నేమ్కి కానీ, నేమ్ నుంచి ఐపీ అడ్రస్ కానీ ఎలా ట్రాన్స్లేట్ చేస్తుంది అనే దాని గురించి మనమైతే నేర్చుకున్నాం. సో అవి నేర్చుకున్న తర్వాత అంటే మ్యాపింగ్ నేమ్ టు అడ్రస్ ఆర్ మ్యాపింగ్ అడ్రస్ టు నేమ్ అనే దాన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే రికర్సివ్ రిజల్యూషన్ అనేది 1 స్టెప్లో ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇటరేటివ్ రిజల్యూషన్ అంటే ప్రతిసారి నువ్వు అడుక్కొని ఫైనల్గా ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఆన్సర్ తీసుకోవడం అనేది ఇటరేటివ్ రిజల్యూషన్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ డిఎన్ఎస్ మెసేజ్లో క్వైరీ ఫీల్డ్లో ఏముంటాయి, రెస్పాన్స్ ఫీల్డ్లో ఏముంటుంది అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్టెడ్ అండి, మీరు 2 ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ గురించి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏముంటుందంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఈమెయిల్ అని అడుగుతాడండి. సో ఈమెయిల్ అంటే సింపుల్ ఫామ్ ఏంటంటే ఈమెయిల్ అంటే ఈ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ మనం ఏం చేసామంటే ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ అనేది అంటే ఓన్లీ టెక్స్ట్ అనేది సెండ్ చేసేవాళ్ళమండి. సో ఇంటర్నెట్ గ్రోత్ అయ్యే కొద్ది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు టెక్స్ట్, ఆడియో, వీడియో అనేవి పంపిస్తున్నామండి. సో జనరల్గా ఎలక్ట్రానిక్ మెయిల్ ఏంటంటే ఇట్ అలౌస్
ఇట్ ఆల్సో అలౌస్ వన్ మెసేజ్ టు బి సెండ్ టు వన్ ఆర్ మోర్ రిసిపియంట్స్. అంటే ఒకరి నుంచి ఇంకొక అంటే ఒక యూజర్ నుంచి ఇంకొకరు యూజర్కి మెయిల్ పంపించవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ యూజర్ నుంచి మల్టిపుల్ యూజర్స్కి మెయిల్ పంపించవచ్చు అండి. సో ఇక్కడ మనకు ప్రతిదానికి ప్రోటోకాల్ ఉంటుందని చెప్పినాం కదా. సో ఇప్పుడు నువ్వు ఒక సర్వర్ నుంచి లేదంటే ఒక మెయిల్ సిస్టమ్ నుంచి ఇంకొక మెయిల్ సర్వర్కి సో నువ్వు ఈమెయిల్ అనేది పంపించాలనుకున్నావు అనుకో, మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే మనం ప్రోటోకాల్ అంటామని తెలుసుకున్నాం. సో అక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ది అంటే ఎలక్ట్రానిక్ మెయిల్లో మనం యూజ్ చేసే ప్రోటోకాల్ని ఏమంటారంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటామండి. రైట్. సో సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ మెయిల్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం ఈమెయిల్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటండి, ఈమెయిల్కి SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇప్పుడు మీకు ఈమెయిల్ ఆపరేషన్ అర్థం కావాలంటే అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ గురించి మీకు అర్థం కావాలంటే మీరు టూ థింగ్స్ గురించి నేర్చుకోవాలండి. సో SMTP క్లయింట్స్ అండ్ సర్వర్ హ్యాస్ ది 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటేమో యూజర్ ఏజెంట్ అంటారు, ఇంకొకటేమో MTA అంటారండి. సో MTA అంటే గుర్తుపెట్టుకోండి, MTA అంటే మీనింగ్ ఏంటంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, UA అంటే యూజర్ ఏజెంట్. సో ఇప్పుడు యూజర్ ఏజెంట్ ఏం చేస్తుంది, మెయిల్ ట్రాన్స్ఫర్ అంటే ఏజెంట్ ఏం చేస్తుంది అనేది కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే సో SMTP ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ చేస్తాం అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. సో గుర్తుపెట్టుకోండి, యూజర్ ఏజెంట్ ఆపరేషన్ ఏంటంటే ఇట్ ప్రిపేర్స్ ది మెసేజ్. అంటే ఏదో ఒక మెయిల్ కంపోజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి మన సిస్టమ్ నుంచి, అప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, యూజర్ ఏజెంట్ యూజ్ చేస్తాం. అంటే యూజర్ దేన్ని కాంటాక్ట్ అవుతాడు, యూజర్ ఏజెంట్ని యూజ్ చేసినప్పుడు దీని వన్ ఆఫ్ ది మెయిన్ ఆపరేషన్ ఏంటంటే ఇట్ విల్ ప్రిపేర్ ద మెసేజ్ అండ్ ఎన్క్లోజెస్ ఇట్ ఇన్ అన్ ఎన్వలప్. అంటే ఒక కవర్లో వచ్చి ఒక మెసేజ్ ప్రిపేర్ చేసి ఒక కవర్ రెడీ అయింది, సంథింగ్ లైక్ పోస్ట్ కార్డ్ మీద ఇన్ఫర్మేషన్ రాసినావు, దాన్ని ఒక కవర్లో వేసినావు అనుకో. అలా ఇన్ఫర్మేషన్ని చేసేదాన్ని మెయిన్ వర్క్ ఏంటంటే యూజర్ ఏజెంట్. 1 మార్క్ క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది, అంటే 2 మార్క్ క్వశ్చన్స్ అలాగా. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యూజర్ ఏజెంట్, మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, ఎక్స్ప్లెయిన్ ది వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ MAA సర్వర్, వాటిలో అలిగే ఆస్కారం ఉంటుందండి. రైట్. సో ఇప్పుడు 2 కాంపోనెంట్స్ గురించి నేర్చుకోండి. యూజర్ ఏజెంట్ ఏం చేస్తుంది, ప్రిపేర్ ద మెసేజెస్ అండ్ ఎన్క్లోజ్ ఇట్ ఇన్ అండ్ ఎన్వలప్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇంకొకటి అదేంటంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. సో ఇది ప్రిపేర్ చేస్తుంది. MTA అనేది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ ది మెయిల్ అక్రాస్ ది ఇంటర్నెట్. అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్ ఇక్కడ మనం ఏంటంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామండి. ప్రిపేర్ చేయడానికేమో యూజర్ ఏజెంట్, ట్రాన్స్ఫర్ చేయడానికంటే త్రూ ఇంటర్నెట్ అంటే మెయిల్ అక్రాస్ ది ఇంటర్నెట్ యూజ్ చేసేది ఏంటంటే MTA అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 2 బేస్ చేసుకొని మనము ఎంటైర్ ఈమెయిల్ ఆపరేషన్ అనేది SMTP ప్రోటోకాల్ యూజ్ చేసి మనము నేర్చుకోబోతున్నామండి. సో ఇక్కడ నేను అంటే SMTP ఆర్కిటెక్చర్ లేదంటే ఈమెయిల్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రైట్. సో మనం ఒక 4 డిఫరెంట్ సెనారియోస్ తీసుకుంటామండి. సో ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ది ఈమెయిల్ ఆర్కిటెక్చర్ బై కన్సిడరింగ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ అని ఒక పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అయితే ఉందండి. రైట్. సో ఇక్కడ 4 సినారియోస్ యూజ్ చేసుకొని మనం దాంట్లో ఈమెయిల్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చూడండి. రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈజీ వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే సెకండ్ వన్ కొంచెం కాంప్లెక్స్, ఇంకొకటి థర్డ్ది ఇంకా కాంప్లెక్స్, ఫోర్త్ సినారియో అనేది ఇంకా కాంప్లెక్స్ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు 4 సినారియోస్లో మనం ఈమెయిల్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే సో 4 డయాగ్రామ్స్ అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రా చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేనేం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ సినారియో తీసుకుంటున్నా. ఫస్ట్ సినారియోలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెన్ ద సెండర్, ఇది సెండర్ అంటే ఏ అని నేను ఇక్కడ కంప్లీట్ నేమ్ చెప్పట్లేదండి, ఇతను ఈ పేరు బదులు నేను జస్ట్ ఏ అని చెప్తా, బాబ్ ప్లేస్లో నేను B అని చెప్తా అండి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే వెన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ when the sender and receiver of an email are on the same mail server we need only 2 యూజర్ ఏజెంట్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక మెయిల్ సర్వర్ అనేది ఉందా, ఈ మెయిల్ సర్వర్కి డైరెక్ట్గా ఏ అనే యూజర్ కనెక్ట్ అయ్యిండు, B అనే యూజర్ కనెక్ట్ అయ్యిండు. అంటే ఇప్పుడు ఫస్ట్ సినారియోలో ఏం చేస్తున్నాం అంటే మెయిల్ సర్వర్కి డైరెక్ట్గా ఏ అనే యూజర్, B యూజర్ అనే కనెక్ట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ సినారియో. నెక్స్ట్ సెకండ్ సినారియో దీనికి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థం చేయండి, ఇక్కడ యూజర్ ఏజెంట్ అనేది ఎందుకు కావాలి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ది మెసేజ్ దెన్ ఇట్ ఈజ్ యూజ్ టు కీప్ ఇన్ టు ది ఎన్విలాప్ అని చెప్పినాం కదా. ఇప్పుడు ఏ అనేవాడు మెసేజ్ అనేది ఇక్కడ నుంచి B అనేవాడికి పంపించాలంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మెసేజ్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో అప్పుడు మనకి కావాల్సిన ఏజెంట్ ఏంది,
యూజర్ ఏజెంట్ అనేది కావాలి, రైట్. సో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ యూజర్ ఏజెంట్ అనేది. అలాగే ఇక్కడ బి అనే వానికి ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని రీడ్ చేయాలి కదా, అప్పుడు వీనికి ఏం కావాలి, వీనికి ఒక యూజర్ ఏజెంట్ అనేది కావాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి, వెన్ ఏ నీడ్స్ టు సెండ్ ద మెసేజ్ టు బి, రైట్. సో ఏ రన్స్ యూజర్ ఏజెంట్ ప్రోగ్రామ్. ఎందుకు రన్ చేస్తుండే ఇక్కడ ఏ అనేవాడు, టు ప్రిపేర్ ద మెసేజ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ టు బి మెయిల్ బాక్స్లో స్టోర్ చేయడానికి. అలాగే బీకి ఎందుకు యూజర్ ఏజెంట్ కావాలి ఇక్కడ మీరు రీడ్ చేసిందంటే మీకు అర్థమవుతుందండి, ద మెసేజ్ ఆర్ సెండర్ అండ్ రిసిప్ట్ ఇన్ ద మెయిల్ బాక్స్ అడ్రస్. అంటే వాడు ఎక్కడికి పంపించాలో అది పంపిస్తాడు, అంటే ఏ అడ్రస్కి పంపించాలో సెండర్ అనేవాడు పంపిస్తాడు. ఓకే, ఇప్పుడంటే బాబు అంటే బి అనేవాడు కెన్ రిట్రైవ్ అండ్ రీడ్ ది కంటెంట్స్ ఆఫ్ హిస్ మెయిల్ బాక్స్ ఎట్ ఈస్ కన్వీనియన్స్. అంటే వాడు ఎప్పుడు ఫ్రీగా ఉంటాడో వాడు మెయిల్ బాక్స్ని యాక్సెస్ చేసుకొని వాడు మెసేజ్ అనేది చూడొచ్చు, రైట్. సో దీన్ని ఎలా చూస్తాడు, ఎప్పుడు యూజర్ ఏజెంట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అనేది చూస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా మెయిల్ సర్వర్ అనేది ఉంది కదా, ఈ మెయిల్ సర్వర్ అనేది డైరెక్ట్గా ఏకి బీకి కనెక్ట్ అయింది. అంటే సేమ్ మెయిల్ బాక్స్ యూజ్ చేసుకొని యూజర్ ఏ యూజర్ బి అనేది కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుందండి. సో ఇక్కడ ఆన్ ది సేమ్ మెయిల్ సర్వర్లో ఉన్నారు ఎవరు, యూజర్ ఏ యూజర్ బి. అంటే దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది షేర్డ్ మెయిల్ సర్వర్. దిస్ ఈజ్ ద షేర్ మెయిల్ సర్వర్, దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది మెయిల్ సర్వర్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఏం చేశాడంటే, అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ క్రియేటెడ్ వన్ మెయిల్ బాక్స్ ఫర్ ఈచ్ యూజర్ వేర్ ద రిసీవ్డ్ మెసేజెస్ ఆర్ స్టోర్. అంటే ఇక్కడ ఒక మెయిల్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే, మెయిల్ బాక్స్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది లోకల్ హార్డ్ డ్రైవ్, ఏ స్పెషల్ ఫైల్ విత్ పర్మిషన్ రిస్ట్రిక్షన్స్. అంటే ఒకవేళ ఈ ఫైల్ అనేది నువ్వు యాక్సెస్ చేయకూడదు అనుకో, హియర్ వీ కెన్ రైట్ ది ఫైల్ రిస్ట్రిక్షన్స్. సంథింగ్ లైనెక్స్లో తీసుకున్నారంటే, విండోస్ మిషన్లు తీసుకుంటే మీకు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి కదా, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు సింపుల్ పాయింట్ మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సో ఫస్ట్ సినారియోలో తీసుకున్నప్పుడు సింగిల్ మెయిల్ సర్వర్కి 2 యూజర్స్ అనేది కనెక్ట్ అయింది. ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ యూజర్ ఏజెంట్, ఇక్కడ ఈ మెసేజ్ని రీడ్ చేయడానికి మళ్ళీ ఇంకొక యూజర్ ఏజెంట్. అంటే వెన్ ద సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ అన్ ఈమెయిల్ ఆర్ ఆన్ ది సేమ్ మెయిల్ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా వీ నీడ్ ఓన్లీ 2 యూజర్ ఏజెంట్స్. ఇంకొక కాంపోనెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, ఇదేంది మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఇక్కడ ఎందుకు అవసరం లేదు, ఎస్ మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది దేనికి యూజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ ది మెయిల్ అక్రాస్ ది ఇంటర్నెట్. అంటే ఇది సేమ్ కిందే ఉంది కదా, డైరెక్ట్గా మెయిల్ సర్వర్ కనెక్ట్ అయిపోయింది కదా, సో ఇంకా మళ్ళీ ఎంటీ అనేది అవసరం లేదు. ఇది ఫస్ట్ సినారియో. ఇప్పుడు మనం సెకండ్ సినారియో అనేది చూద్దాం. ఇది ఫస్ట్ సినారియో కాంప్లెక్స్ ఉంటుంది. సో సెకండ్ సినారియో అంటే మీనింగ్ ఏంటంటే, వెన్ ద సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ అన్ ఈమెయిల్ ఆర్ ఆన్ ది డిఫరెంట్ మెయిల్ సర్వర్. అంటే ఇంతకుముందు ఏబి అనేది ఒకే మెయిల్ సర్వర్ కనెక్ట్ అయింది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, డిఫరెంట్ మెయిల్ సర్వర్, సెండర్ అనేది ఒక మెయిల్ సర్వర్ కనెక్షన్ ఉంది, సో బి అనేవాడు ఇంకొక మెయిల్ సర్వర్కి కనెక్టివిటీలో ఉండనుకుందాం. సో ఈ కేసులో ఏంది, ఒక మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక మెయిల్ సర్వర్కి మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. సో పాస్ చేయాలంటే మనకేం కావాలి, మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది కావాలి. ఎందుకు, ట్రాన్స్ఫర్ ద మెయిల్ అక్రాస్ ది వన్ మెయిల్ సర్వర్ టు ది అనదర్ మెయిల్ సర్వర్ ఆర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. నవ్వు ఇప్పుడు మనకు మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అవసరం ఉందా లేదా, సెకండ్ సినారియోలో ఎస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, యూజర్ ఏజెంట్ అవసరం ఉందా లేదా, ఉంది. ఎందుకు ఉంది, మెసేజ్ ప్రిపేర్ చేయాలి కదా, ఫస్ట్ ప్రిపేర్ చేయాలంటే యూజర్ ఏజెంట్ అనేది కావాలి. సో అలాగా మళ్ళీ రీడ్ చేయాలనుకుంటే మనకు మళ్ళీ రిసీవర్లో కూడా యూజర్ ఏజెంట్ అనేది కావాలనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం ఒక డిఫరెంట్ సర్వర్ మెయిల్ సర్వర్లో ఏ అనే బి అనేవాడు కనెక్ట్ అయినప్పుడు మనకు 2 యూజర్ ఏజెంట్స్ కావాలి, 2 ఎంటీఏ, అంటే ఇది ఎంటీఏ అనేది 2 కావాలి. ఒకటి ఏంటంటే క్లయింట్, ఇంకొకటి ఏంటంటే సర్వర్. ఇక్కడ మీకు స్పూల్ అని ఉంది కదా, ఇదంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు యూజర్ అనేవాడు ఇప్పుడు ఏం చేస్తుండు, యూజర్ ఏజెంట్ యూజ్ చేసుకొని మెయిల్ క్రియేట్ చేస్తుండు. మెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇది క్యూలో స్టోర్ చేస్తుంది. అంటే n నెంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చినప్పుడు ఈ మెయిల్ సర్వర్లోకి అది క్యూలో స్టోర్ చేసి దెన్ ప్రాసెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంటీఏ క్లయింట్, ఎంటీఏ సర్వర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ ఏజెంట్ నుంచి ఇక్కడికి రావడానికి ఫస్ట్ మనం ఎవరిని యాక్సెస్ చేయాలంటే, ఇక్కడ నుంచి క్లయింట్ని అనేది యాక్సెస్ చేయాలి. మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది క్లయింట్ని యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఎంటీఏ క్లయింట్ ఎందుకు అవసరం అంటే, మనకు తెలియదు ఎప్పుడు యూజర్ అనేవాడు మెసేజ్ క్రియేట్ చేస్తాడో మనకు తెలియదు, కాబట్టి క్లయింట్ అనేది యాక్టివేట్ ఉండాలి. కానీ ఇక్కడ మనం క్లయింట్ ఎవరితో కనెక్ట్ అవ్వాలి, సర్వర్తో కనెక్ట్ అవ్వాలి. సర్వర్ అనేది ఆల్వేస్ రన్లో ఉండాలి. ఎందుకు రన్లో ఉండాలి, మనకి ఎప్పుడు క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో తెలియదు, సో దానికి సర్వర్ కూడా ఆన్లో ఉండాలి. అంటే ఈ ఎంటీఏ క్లయింట్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోనికి, నెక్స్ట్ ఈ ఎంటీఏ సర్వర్ ఏంటంటే ఈ క్లయింట్ దీంతో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తాడు. ఎక్స్చేంజ్ అయిన తర్వాత అంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ యూజ్ చేసుకొని మనం
ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు కదా త్రూ ఇంటర్నెట్ ఆర్ వన్ లొకేషన్ టు ది అనదర్ లొకేషన్. సో ఎంటీఏ క్లయింట్తో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ది మెయిల్ బాక్స్, రైట్. సో ఇక్కడ ఈడేం చేస్తాడు, యూజర్ ఏజెంట్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని వాడి కన్వీనియన్స్ టైంలో వీడు ఏదైతే ఏ అనే వాడైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించిండో దాన్ని రీడ్ చేసుకుంటాడు. ఇక్కడ సింపుల్ థింగ్ ఫస్ట్ సినారియోలేమో ఒకే మెయిల్ సర్వర్స్తో ఏ అండ్ బి డైరెక్ట్ కనెక్ట్ అయ్యిండు. ఇక్కడ 2 డిఫరెంట్ మెయిల్ సర్వర్స్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి 2 యూజర్ ఏజెంట్స్ కావాలి. ఒకటి దీనికి ఎంటీఏ క్లయింట్ కావాలి, సో ఇంకొకటి సర్వర్ కావాలి. సో క్లయింట్ నుంచి సర్వర్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, రైట్. సో ఇది రిట్రైవింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోండి. ఇది సెకండ్ సినారియో. నెక్స్ట్ థర్డ్ సినారియో ఏంటంటే ఇక్కడ చూడండి. సో థర్డ్ సినారియో ఏంటంటే వెన్ ద సెండర్ ఈజ్ కనెక్టెడ్ టు ది మెయిల్ సర్వర్ వయా లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ వైడర్ ఏరియా నెట్వర్క్, వీ నీడ్ 2 యూజర్ ఏజెంట్స్ అండ్ 2 పెయిర్ ఆఫ్ ది ఎంటీఎస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు కేసులో ఇది ఎంటీఏ సర్వర్ ఎంటీఏ క్లయింట్ అనేది లేదు. ఈ ఏ అనే సిస్టమ్ డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ అయింది, ఏ అనే సిస్టమ్ డైరెక్ట్గా మెయిల్ సర్వర్కి డైరెక్ట్గా కనెక్టివిటీ ఉండే. కానీ ఇక్కడ ఏం చెప్తుండంటే థర్డ్ కేసులో నేను అంటే 2 డిఫరెంట్ మెయిల్ సర్వర్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక డిఫరెంట్ మెయిల్ సర్వర్కి సంబంధించింది, బి అనేది ఇంకొక మెయిల్ సర్వర్కి సంబంధించింది. బట్ ఇక్కడ కూడా ఇక్కడ బి అనేది డైరెక్ట్గా మెయిల్ సర్వర్కే అంటే ఈ సిస్టమ్ అనేది డైరెక్ట్ మెయిల్ సర్వర్కే కనెక్ట్ అయిపోయింది. కానీ ఇంతకుముందు సెకండ్ కేసులో ఈ ఏ అనే సిస్టమ్ డైరెక్ట్గా ఈమెయిల్ సర్వర్కే కనెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు థర్డ్ కేసులో ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా ఈమెయిల్ సర్వర్కి కనెక్ట్ కాలేదు. ఇది వయా ఎట్లా కనెక్ట్ అయింది, లోకల్ ఏరియా నెట్వర్క్ కానీ వైడర్ ఏరియా నెట్వర్క్ కానీ, సో మీరు వైఫై రౌటర్ సంథింగ్ అలా ఉంటుంది కదా, సో ఆ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అయింది. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏం కావాలంటే మనకు యూజర్ ఏజెంట్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మెసేజ్ ప్రిపేర్ చేయాలంటే యూజర్ ఏజెంట్ అనేది కావాలని మనకు తెలుసు. ఇక్కడ చూడడానికి మనకు యూజర్ ఏజెంట్ అనేది కావాలని తెలుసు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకు 2 ఎంటీఏ క్లయింట్స్ 2 ఎంటీఏ సర్వర్లు ఎందుకు కావాలి? సో ఇప్పుడు సెకండ్ కేసులో తీసుకున్నప్పుడు మనకేముండే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒక ఎంటీఏ క్లయింట్ ఒక ఎంటీఏ సర్వర్ ఉంది కదా. ఎందుకు ఎంటీఏ వాడతాం? టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ది డిఫరెంట్ నెట్వర్క్ ఆర్ త్రూ ది ఇంటర్నెట్ వీఆర్ యూజింగ్ ది ఎంటీఏ. టు ప్రిపేర్ ద మెసేజ్ ఆర్ టు రీడ్ ద మెసేజ్ వీఆర్ యూజింగ్ ది యూజర్ ఏజెంట్. సో ఇక్కడ ఒక ఎంటీఏ సర్వర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు 2 ఎంటీఏ క్లయింట్స్ ఎంటీఏ సర్వర్స్ ఉన్నాయంటే ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏ అనే సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది మెయిల్ సర్వర్. ఇట్ ఈస్ కనెక్టెడ్ బై వాట్, ఎయిదర్ LAN ఆర్ WAN నెట్వర్క్ ఇట్ ఈస్ కనెక్టెడ్. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు యూజర్ ఏజెంట్ ఏ అనేవాడు యూజర్ ఏజెంట్ నుంచి మెయిల్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ మనం క్లయింట్తో కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకు? ట్రాన్స్ఫర్ చేయడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? మన మెయిల్ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఎందుకంటే మనం డైరెక్ట్గా మెయిల్ సర్వర్కి కనెక్ట్ అవ్వలేదు. అంటే మనం క్లయింట్ ప్రోగ్రామ్ కాల్ చేసినప్పుడు ఈ క్లయింట్ ప్రోగ్రామ్ అనేది సర్వర్ ప్రోగ్రాంలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్కి పాస్ చేస్తుంది. ఇప్పుడు సర్వర్కి పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యూలో చెక్ చేసుకొని ఇక్కడ ఈ ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక డిఫరెంట్ మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక డిఫరెంట్ మెయిల్ సర్వర్, ఇక్కడ ఎంటీఏ క్లయింట్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ సిస్టంలో ఉన్న క్లయింట్ ప్రోగ్రామ్ నుంచి డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది కాబట్టి LAN కానీ WAN కానీ నుంచి సర్వర్ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయడానికి, అంతే కదా, ఒక ప్లేస్లోంచి ఇంకొక ప్లేస్కి పంపించడానికే కదా మనం క్లయింట్ సర్వర్ ఎంటీఏ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇది డిఫరెంట్ LAN, ఇది వేరే దగ్గర ఉందనుకుందాం. అప్పుడు మనకు ఎక్స్ట్రా ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంది ఎక్స్ట్రా, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ ఉంది కదా. సో దీని ఆపరేషన్ ఏంటంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది త్రూ ఇంటర్నెట్. అంటే 1 డిఫరెంట్ మెయిల్ సర్వర్ టు ది అనదర్ డిఫరెంట్ మెయిల్ సర్వర్. సో అయిన తర్వాత ఇది మెయిల్ బాక్స్లో ప్లేస్ అవుతుంది. సో యూజర్ ఏజెంట్ నుంచి రిట్రైవ్ చేసుకొని అంటే యూజర్ ఏజెంట్లోంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది బి అనేవాడు రీడ్ చేస్తాడు. ఇది థర్డ్ కేసు. సో ఫోర్త్ కేసు అనేది దీనికి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో ఆ ఫోర్త్ కేసు అబ్జర్వ్ చేసిందంటే మీరు ఇక్కడ when the both sender and the receiver are connected to the mail server via LAN or WAN. అంటే ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్ మెయిల్ సర్వరు, ఇది డిఫరెంట్ మెయిల్ సర్వరు. బట్ ఇంతకు ముందు థర్డ్ కేసులో ఏమైంది, ఇది ఒక్కటే LAN or WAN నుంచి కనెక్ట్ అయింది, ఇది డైరెక్ట్గా మెయిల్ సర్వర్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇది LAN or WANకి కనెక్ట్ అయింది, ఈ బి అనే సిస్టమ్ కూడా త్రూ LAN or WAN నుంచే ఈ మెయిల్ సర్వర్కి కనెక్ట్ అయింది. ఇది ఫోర్త్ సినారియో. ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒక యూజర్ ఏజెంట్ ఇంకొక యూజర్ ఏజెంట్ సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ కావాలి, సర్వర్ సైడ్ కావాలి. నెక్స్ట్ ఈ మెయిల్ సర్వర్లోకి వెళ్ళడానికి మనకేం ప్రోగ్రామ్ కావాలి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక ఎంటీఏ క్లయింట్ ఒక ఎంటీఏ సర్వర్ కావాలి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. సో నెక్స్ట్ ఈమెయిల్ సర్వర్ నుంచి ఈమెయిల్ సర్వర్కి ఇంకొక ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్. ఎందుకంటే ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే సర్వర్ అనేది ఆల్వేస్ యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు క్లయింట్
రిక్వెస్ట్ పాస్ చేస్తుందో తెలియదు, అంటే ప్యాసివ్ ఓపెన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ క్లయింట్ అనేది కూడా యాక్టివ్లో ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ మెసేజ్ ప్రిపేర్ అవుతుందో మనకు తెలియదు. సో అలా దీని మీనింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఈఎంటీఏ క్లయింట్ ఈఎంటీఏ సర్వర్ యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ సర్వర్ నుంచి ఈమెయిల్ సర్వర్కి ఎక్స్చేంజ్ చేస్తాం. సో కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ బాక్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు, అంటే ఈ బి అనే సిస్టమ్ ఉంది కదా, ఈమెయిల్ సర్వర్కి డైరెక్ట్గా ఇంతకుముందు కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా యూజర్ ఏజెంట్ అనేవి ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది బి, ఇట్ ఈస్ కనెక్టెడ్ వయా వాట్, ఎయిదర్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ WAN నెట్వర్క్. సో ఇన్ దిస్ కేస్ సింపుల్ UA విల్ నాట్ బి సఫిషియంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈమెయిల్ బాక్స్లోంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది పుల్ చేసుకోవాలి. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయాలి ఎప్పుడు, LAN ఆర్ WANకి నీ యొక్క అవుట్పుట్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయినప్పుడు. సో పుల్ చేయడానికి యూజ్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ సర్వర్, మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ క్లయింట్. అంటే నువ్వు ఇక్కడ నుంచి తీసుకోవడానికి మనం యూజ్ చేసే అప్లికేషన్ ఏంటంటే మెసేజ్ యాక్సెస్ ఏజెంట్. సో ఇక్కడ నుంచి క్లయింట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేసి క్లయింట్కి ఇస్తుంది. సో క్లయింట్ నుంచి మనం యూజర్ ఏజెంట్ యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ చేస్తాం. ఎవడు పంపించింది, ఏ పంపించింది. నీకు ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ నేను పుష్ వర్సెస్ పుల్ ఆపరేషన్ చెప్పిన. ఇక్కడ ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ ఉంది కదా, లేదంటే ఇక్కడ ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ ఉంది కదా, ఇదేం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిణీకి వీడి క్రియేట్ చేసింది. లేదంటే వన్ మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక మెయిల్ సర్వర్ త్రూ ఇంటర్నెట్ పుష్ చేయడానికి వాడేది ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ పుష్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ మెయిల్ బాక్స్లోకి. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేయాలంటే రిట్రైవ్ చేసుకోవాలి, అంటే తీసుకోవడానికి యూజ్ చేసే అప్లికేషన్ ఏంది, మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు క్లయింట్ వచ్చి సర్వర్కి సంథింగ్, ఇప్పుడు సర్వర్ వచ్చి క్లయింట్కి రిక్వెస్ట్ పంపించింది అనుకో ఇక్కడ. సో ఇక్కడ రెస్పాన్స్ ఇస్తుంది, లేదంటే ఇటు వైస్ వర్సా కూడా అంటే పాసిబుల్ అవుతుంది. సింపుల్ పాయింట్ అబ్బా, గుర్తుపెట్టుకో. పంపించడానికేమో క్లయింట్ సర్వరు, అంటే పుల్ తీసుకోవడానికేమో యూజ్ చేసేది ఎంఏఏ మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ క్లయింట్, మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ సర్వర్. సో ఈ 4 సినారియోస్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈమెయిల్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లోనే అంటే ఇంకొక సబ్ టాపిక్ ఉంది. ఆ సబ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎంఏఏ ఆపరేషన్ ఏంది, మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ ఆపరేషన్ ఏంది, టు పుల్ ది మెసేజెస్ ఫ్రమ్ ది మెయిల్ బాక్సెస్. అంటే నువ్వు రిట్రైవ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, ఎంఏఏ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంఏఏ అనేది మళ్ళీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఎంఏఏ ఏజెంట్తో ఎలా మనము ఆ పుల్ చేస్తాం అనే దానికి మళ్ళీ మనకు 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ 2 ప్రోటోకాల్స్ ఏందో మనం చూద్దాం, రైట్. సో ఇంతకుముందు చెప్పుకున్నా కదా, ఒక మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక మెయిల్ సర్వర్కి అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి మనకి ఏం కావాలి, ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ కావాలి కదా. ఆ ఎంటీఏ క్లయింట్ ఎంటీఏ సర్వర్ అంటే యూజ్ చేసేది ఏ ప్రోటోకాల్, SMTP ప్రోటోకాల్. అది మన ఈమెయిల్ సర్వర్లోకి వెళ్ళినప్పుడు, మెయిల్ సర్వర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనం పుల్ చేసుకోవాలి కదా. ఆ మన మెయిల్ సర్వర్ నుంచి మనం లోకల్కి WANకి, అంటే ఈమెయిల్ సర్వర్ నుంచి LANకి WANకి కనెక్ట్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పుల్ చేసుకోవడానికి మనకేం కావాలి, మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ అనేది కావాలి, రైట్. సో ఆ మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ పుల్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్స్ వచ్చి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమని అడిగిందంటే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది POP3 వర్సెస్ IMAP4 అని అడుగుతాడు. ఈ మెసేజ్ యాక్సెస్ ఏజెంట్కి ఎగ్జాంపుల్ ఏంది, ఏదర్ నువ్వు POP3 అన్న వాడుకోవచ్చు, IMAP అన్న వాడుకోవచ్చు. ఇవి యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్స్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఫస్ట్ మనం దీనికైతే డిఫరెన్సెస్ చూద్దాం, సో మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మెయిల్ బాక్స్ కదా, ఫస్ట్ నేను నా మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకుందామండి ఫస్ట్. సో POP3 అనేది IMAPకి మెసేజ్ యాక్సెస్ ఏజెంట్లో డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో POP అనేది సింపుల్ ప్రోటోకాల్ దట్ ఓన్లీ అలౌస్ డౌన్లోడింగ్ ద మెసేజ్ ఫ్రమ్ యువర్ ఇన్బాక్స్ టు యువర్ లోకల్ కంప్యూటర్. అంటే మీనింగ్ ఏంది, సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేయాలనుకుంటాం కదా, మెయిల్ బాక్స్ నుంచి ఇక్కడికి. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఈ మెయిల్ బాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది, సో ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది, రైట్. సో ఇక్కడికి తీసుకొస్తుంది. ఇది POP3 అంటే ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అంటాం, ఇది వెర్షన్ 3. ఇప్పుడు కరెంట్ IMAP వర్షన్ ఏముందంటే 4 ఉంది. IMAP అంటే ఏంటంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్ IMAP అంటే. సో దీనికి డిఫరెన్స్ చూస్తున్నాం. ఇక్కడ POPలో అంటే మనం మెసేజ్ ఎలా పుల్ చేసుకుంటామంటే సింపుల్ అండి. సో డౌన్లోడ్ మెసేజ్ ఫ్రమ్ ది ఇన్బాక్స్ నుంచి మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ IMAP ప్రోటోకాల్ యూజ్ చేసినామంటే ఇట్ ఈస్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ అలౌ ది యూజర్ టు సీల్ ది
ఆల్ ది ఫోల్డర్స్ ఆన్ ది మెయిల్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐమ్యాప్ యూజ్ చేసుకున్నా అనుకోండి. ఇక్కడ చూడండి నేను అన్ని ఫోల్డర్స్ చూసుకోవచ్చు కదా, అంటే ఈ ఫోల్డర్ అంటే ఇవన్నీ చూసుకోవచ్చు కదా నేను. సో ఇవన్నీ చూసుకోవచ్చు అనేది ఈ ఐమ్యాప్ ప్రోటోకాల్లో మనకు పాసిబిలిటీ ఉంటుందని అర్థం. సో నెక్స్ట్ POP3 ప్రోటోకాల్ యూజ్ చేసినాం అనుకో, మెయిల్ కెన్ ఓన్లీ బీ యాక్సెస్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ డివైస్ ఎట్ ఏ టైం. అంటే నేను ఓన్లీ ఒక డివైస్ నుంచే మెయిల్ అనేది యాక్సెస్ చేస్తా ఎప్పుడు పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు. అదే ఐమ్యాప్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు మెసేజ్ కెన్ బి యాక్సెస్డ్ అక్రాస్ ది మల్టిపుల్ డివైస్. అంటే నేను ఈ సిస్టమ్ నుంచి ఇప్పుడు నా మెయిల్ ఐడి యాక్సెస్ చేసినాను, ఇంకొక సిస్టమ్ నుంచి నా మెయిల్ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చా. సో ఇది ఐమ్యాప్లో ఉండే ఒక అడ్వాంటేజ్ కంపేర్ టు వాట్ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. నెక్స్ట్ టు రీడ్ ద మెయిల్ ఇట్ హ్యాస్ టు బి డౌన్లోడెడ్ ఆన్ ది లోకల్ సిస్టమ్. అంటే ఫస్ట్ మెయిల్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత చూడాలి. సో ది మెయిల్ కంటెంట్ కెన్ బి రీడ్ పార్షియల్లీ బిఫోర్ డౌన్లోడింగ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ది మెయిల్ కంటెంట్ కెన్ బి రీడ్ పార్షియల్లీ బిఫోర్ ఇట్ డౌన్లోడ్. అంటే ఇక్కడ POP3 ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఆ కంటెంట్ ఆ డేటా ఏముందని చూడాలనుకున్నావు అంటే ఫస్ట్ నువ్వు డౌన్లోడ్ చేసిన తర్వాత మాత్రమే చూడగలవు. అదే ఐమ్యాప్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు మొత్తం కంటెంట్ డౌన్లోడ్ చేయకపోయినా పర్వాలేదు, జస్ట్ ఆ మెసేజ్లో ఏముందో ఓవర్వ్యూ అనేది చూడొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ద మెయిల్ కంటెంట్ కెన్ బి రీడ్ పార్షియల్లీ బిఫోర్ డౌన్లోడింగ్. నీకు అర్థం కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇది ఉందనుకుందాం, రైట్. సో నేను ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా నాకు ఇక్కడ నా పీపీటీలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది చూపిస్తాండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా 2 మెయిల్స్ వచ్చినాయి అనుకుందాం. సో నేను మా కర్సర్ అనేది దీని మీద పెట్టాను అనుకో, ఇక్కడ వెన్యూ రిక్వైర్మెంట్స్ ఉందా, నాకు కొంచెం డేటా అనేది కనిపిస్తుందా, అంటే ఇది పార్షియల్ డేటా అనేది మనం చూడవచ్చు ఎప్పుడు బిఫోర్ డౌన్లోడింగ్ ద ఇన్ఫర్మేషన్. అదే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ యూజ్ చేసినాం అనుకో మనం చూడనికి ఉండదు, డౌన్లోడ్ చేసిన తర్వాత మాత్రమే చూడనికి ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏంది, ద యూజర్ కెనాట్ క్రియేట్, డిలీట్ ఆర్ రీనేమ్ ఈమెయిల్ ఆన్ ది మెయిల్ సర్వర్. సో ఇవన్నీ పాసిబుల్ కాదు, ఐమ్యాప్లో ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్. సో ఇక్కడ చూడండి డిలీట్ అవన్నీ ఈ ఆప్షన్స్ అనేది మనకు ఐమ్యాప్ ప్రోటోకాల్లో వర్కౌట్ అవుతుంది అనేది మీనింగ్. నెక్స్ట్ అంటే ద యూజర్ కెనాట్ సెర్చ్ ది కంటెంట్ ఆఫ్ ఏ మెయిల్ బిఫోర్ డౌన్లోడింగ్ ఇట్ టు ది లోకల్ సిస్టమ్. అంటే నువ్వు మెయిల్ సెర్చ్ చేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది పాసిబుల్ కాదు, ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మస్తు మెయిల్స్ ఉన్నాయి, నేనేం టైప్ చేసిన AWS రిలేటెడ్ టైప్ చేసినప్పుడు నాకేమొచ్చింది AWS పర్టికులర్ మెయిల్స్ అనేవి వచ్చినాయి, కానీ ఇక్కడ POP3లో అయితే ఈ ఆప్షన్ అనేది ఉండదు, రైట్. సో ఇదొక ఇంకొక థింగ్, రైట్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఫైన్. సో ఇదొక థింగ్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే POP3లో 2 మోడ్స్ ఉంటాయండి, ఒకటి డిలీషన్ మోడ్, ఇంకొకటి కీప్ మోడ్. ఒకవేళ డిలీషన్ మోడ్ యాక్టివేట్ అయిందనుకో మెయిల్ అనేది నువ్వు లోకల్ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుంటావు కదా, అప్పుడు ద మెయిల్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ది మెయిల్ బాక్స్ ఆఫ్టర్ రిట్రైవల్. అంటే నువ్వు తీసుకున్న తర్వాత ఇన్ కేస్ ఆఫ్ డిలీషన్ మోడ్ అనేది యూజ్ చేసినావు అనుకో నీ మెయిల్ సర్వర్లో ఉంచి ఆ మెయిల్ అనేది రిమూవ్ చేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ఉండదు. ఒకవేళ నువ్వు కీప్ మోడ్లో యూజ్ చేసుకున్నావు అనుకో మెయిల్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ పోయినా దట్ రిమైన్స్ ఇన్ ది మెయిల్ బాక్స్ ఓన్లీ. ఇది POP3 ప్రోటోకాల్. ఇప్పుడు ఐమ్యాప్ ప్రోటోకాల్ తీసుకున్నావు అనుకో మల్టిపుల్ రిడనెంట్ కాపీస్ ఆఫ్ ది మెసేజ్ ఆర్ కెప్ట్ ఎట్ ది మెయిల్ సర్వర్. అంటే నువ్వు యాక్సిడెంటల్గా మెయిల్ సర్వర్లోకి వెళ్ళి డిలీట్ చేసినా దేర్ విల్ బి మల్టిపుల్ కాపీస్ యూజింగ్ సమ్ సాఫ్ట్వేర్ ఆర్ సంథింగ్ యూ కెన్ డౌన్లోడ్ ఈవెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిలీటెడ్ ఆల్సో. ఇన్ కేస్ ఆఫ్ ది లాస్ ఆఫ్ మెసేజ్ ఆన్ ఏ లోకల్ సర్వర్ ద మెయిల్ కెన్ స్టిల్ బీ రిట్రైవ్డ్. అంటే మనం రియల్ టైం తీసుకున్నాం అనుకో ఒక సింపుల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ డిలీట్ చేసిన అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ట్రాష్లోకి వెళ్తేనో ఎక్కడ వెళ్తే మనకి మెయిల్ అనేది వస్తుందా, అట్లా మల్టిపుల్ కాపీస్ అనేది ఉంటాయండి. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒక 3-4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో అంటే డిఫరెన్స్ బిట్వీన్ POP3 ఐమ్యాప్ ప్రోటోకాల్ అనేది యూజ్ అంటే డిఫరెన్స్ ఏందని అడుగుతాడు. ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవన్నీ మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ ప్రోటోకాల్స్. అంటే మెసేజ్ని పుల్ చేయడానికి మెయిల్ సర్వర్ నుంచి మన సిస్టమ్కి యూజ్ చేసే ప్రోటోకాల్స్ POP3 ఐమ్యాప్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు మన క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నామండి, ఇక్కడ ఈమెయిల్లో 4 డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఏముంటాయో నేర్చుకున్నాం. ఆ తర్వాత మెసేజ్ యాక్సెస్ ఏజెంట్ కింద POP3 వర్సెస్ ఐమ్యాప్ 4 అనేది నేర్చుకున్నామండి. సో నెక్స్ట్ యూనిట్ 5లో అడిగే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అడుగుతారండి. సో ఫస్ట్ మనము ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆపరేషన్ ఏందో చూసేదానికంటే ముందు ఫస్ట్ మన జనరల్ మీనింగ్ అయితే అర్థం చేసుకున్నాం, అంటే ప్రోటోకాల్ అంటే ఏందో అర్థం చేసుకున్నాం. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రైట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్ మీన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ విల్ డిస్క్రైబ్ హౌ యువర్ నెట్వర్క్ డివైజెస్ ఆర్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ షుడ్ వర్క్.
రైట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోటోకాల్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ సర్వర్ తీసుకుందాం అనుకోండి, రైట్. సో నా మెయిల్ సర్వర్ వచ్చి జీమెయిల్ సర్వర్ ఉంది, రైట్. సో ఇంకొక మెయిల్ సర్వర్ వచ్చి యాహూ మెయిల్ సర్వర్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు నేను జీమెయిల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, యాహూ మెయిల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ నేను జీమెయిల్ సర్వర్ నుంచి ఇంకొక జీమెయిల్ సర్వర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకో, బోత్ అనేవి సేమ్ ఆపరేషన్తో ఇంప్లిమెంట్ చేసినావు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అనేది ఫేస్ చేయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంకొక యూజర్ యాహూ సర్వర్లో ఉన్నాడు. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంది, మనం జీమెయిల్ సర్వర్ నుంచి యాహూ సర్వర్కి మెయిల్ అనేది సెండ్ చేయాలనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని డిఫరెంట్ ఆర్కిటెక్చర్, దీనిది డిఫరెంట్ ఆర్కిటెక్చర్. అంటే ఈ టైప్లో మనం డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉండడం వల్ల, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఉండడం వల్ల మనము ఒక మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక డిఫరెంట్ మెయిల్ సర్వర్కి కమ్యూనికేట్ అవ్వం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో నేను జీమెయిల్ నుంచి యాహూ మెయిల్కి అంటే కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఏం డిఫైన్ చేసిండంటే సమ్ ప్రోటోకాల్స్ అనేది డిఫైన్ చేసిండు. అంటే ఆ ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు ఓల్డ్లో ఉన్న ఒక మెయిల్ సర్వర్ నుంచి ఇంకొక డిఫరెంట్ మెయిల్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఎయిదర్ నువ్వు జీమెయిల్ సర్వర్ కావచ్చు, యాహూ మెయిల్ సర్వర్ కావచ్చు, ఇంకొక మెయిల్ సర్వర్ కావచ్చు, మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒబే చేయాలి. అవి ఒబే చేసిండ్రంటే యూ కెన్ హ్యాపీలీ సెండ్ ది మెయిల్ ఫ్రమ్ ది one different mail server to the another different mail server also. That is what exactly we are calling as the rules and regulations, nothing but the protocol అని చెప్పుకుంటామండి, రైట్. సో ఇప్పుడు మీకు దీన్ని అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రోటోకాల్ ఏంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కదా. అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలని మీరు అడిగితే, ఎస్, వీ రిక్వైర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ ది వన్ సిస్టమ్ టు ది అనదర్ సిస్టమ్. అరే ఎందుకు కావాలంటే వీల్ సీ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ మిషన్ తీసుకున్నానండి. నా ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ లోకల్ డిస్క్ CEDEE అని ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైనక్స్ మిషన్ తీసుకుంటున్నా, రైట్. సో ఇక్కడ నాకు స్ట్రక్చర్ ఏముంది, రూట్ డైరెక్టరీ ఉంది, రూట్ డైరెక్టరీ కింద సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, రైట్. సో అది బైనరీ, రైట్. సో డివైజెస్, ఎక్స్ట్రాస్, యూజర్, హోమ్, లైబ్రరీ, ఎస్బిన్, టెంప్ డైరెక్టరీ, వేర్ డైరెక్టరీ, దాని కింద ప్రతి యూజర్ కింద మళ్ళీ హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వై వి రిక్వైర్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇన్ ఆర్డర్ టు సెండ్ ది ఫైల్ ఫ్రమ్ ది వన్ డిఫరెంట్ ఫైల్ సర్వర్ టు ది ఆర్ వన్ డిఫరెంట్ ప్లేస్ టు ది అనదర్ డిఫరెంట్ ప్లేస్, లైక్ దట్ ఆల్సో యూ కెన్ కన్సిడర్. అంటే ఇప్పుడు చూసిండ్రంటే ఒక 2 సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి, ఎదర్ మేబీ విండోస్ మిషన్ టు ది లైనక్స్ మిషన్. సో అక్కడ ఏముంటుంది, నేమింగ్ కన్వెన్షన్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు కదా విండోస్ నుంచి లైనక్స్కి, లేదంటే విండోస్లో వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద టెక్స్ట్ అండ్ డేటా మే బీ డిఫరెంట్, లైనక్స్లో వే ఆఫ్ రిప్రజెంటింగ్ టెక్స్ట్ అండ్ డేటా మే బీ డిఫరెంట్. సో స్ట్రక్చర్స్ అనేది, డైరెక్టరీ స్ట్రక్చర్స్ అనేది ఇలా ఉంది, విండోస్లో ఏమో ఇలా ఉంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ ద ఫైల్ ఫ్రమ్ ది విండోస్ మిషన్ టు ది లైనక్స్ మిషన్, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు ఒబే ది ప్రోటోకాల్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే వీ కెన్ హ్యాపీలీ సెండ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు ఆర్ వన్ హోస్ట్ టు ది అనదర్ హోస్ట్ ఆర్ వన్ కంప్యూటర్ టు ది అనదర్ కంప్యూటర్. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఏమంటారంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది FTP యూజ్ చేస్తుంది, ఇది FTP యూజ్ చేస్తుందంటే, సో ఇది డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్న FTP ఏం చేసేదానికి అంటే మనకు హ్యాపీలీ మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపించుకోవచ్చు అండి, రైట్. సో ఇది చదివితే మీకు అర్థమవుతుందంటే FTP యూజ్ ది స్టాండర్డైజ్డ్ మెకానిజం ప్రొవైడెడ్ బై ది TCP/IP ప్రోటోకాల్, రైట్. OSI మోడల్ TCP/IP ఉంటాయి కదా, అది. సో ఫర్ కాపీయింగ్ ద ఫైల్ ఫ్రమ్ ది వన్ కంప్యూటర్ టు ది అనదర్ కంప్యూటర్, రైట్. సో ఆల్దో ట్రాన్స్ఫరింగ్ ఫైల్ ఫ్రమ్ ది వన్ సిస్టమ్ టు ది అనదర్ సీమ్స్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే జస్ట్ మనం ఒక ఫైల్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అనేది ఫార్వర్డ్ చేస్తాం. కానీ దానికంటే ముందు యూజింగ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసి మనం సమ్ ప్రాబ్లమ్ మస్ట్ బి అడ్రస్డ్ విత్ ది, అంటే సమ్ ప్రాబ్లమ్ మస్ట్ బి అడ్రస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సిస్టమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫైల్ కన్వెన్షన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఉండొచ్చు, డిఫరెంట్ వే ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్, డైరెక్టరీ అంటే ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు. ఆల్ దిస్ ప్రాబ్లమ్ హ్యావ్ బీన్ సాల్వ్డ్ బై హూమ్, దిస్ ప్రోటోకాల్ నథింగ్ బట్ ది FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇన్ వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ అప్రోచ్, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే FTP డిఫర్ ఫ్రమ్ ది, ఇప్పుడు మనకు ఏ ప్రోటోకాల్ అన్న తీసుకున్నప్పుడు మనకు ఒకటి ఉంటుంది, ఒకటి క్లయింట్ ఆపరేషన్, ఇంకొకటి సర్వర్ ఆపరేషన్, రైట్. సో క్లయింట్ మిషన్, సర్వర్ మిషన్. సో కానీ మీరు జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ప్రోటోకాల్స్ తీసుకున్నారంటే ప్రతి ప్రోటోకాల్కి మనకు ఒకే ఒక పోర్ట్ నెంబర్ ఉంటుందండి. సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTTP కనెక్షన్ తీసుకున్నారనుకోండి, వెబ్ సర్వర్ 80 ఉంటుంది, HTTPS తీసుకున్నారనుకో
443 ఉంటుందండి. బట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్, రైట్? So in that it establishes the two connections. In generally most of the protocol we used to establish only one port number for sending the data or exchanging the information kind of things. But in case of file transfer protocol it is different. Ante it establishes the two connections. This is important point andi. It is established the two connection between the one computer to the another computer. Ante one connection is used for what? Sending the data. అంటే ఒక కనెక్షన్ అనేది 2 కనెక్షన్స్ ఉంటాయి. సో 2 కనెక్షన్స్కి 2 పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ కేసెస్లో మ్యాక్సిమం 1 పోర్ట్ నెంబరే ఉంటుంది, కానీ FTP అనేది 2 పోర్ట్ నెంబర్ యూజ్ చేసేది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డయాగ్రామ్ అనేది నాట్ రిక్వైర్డ్ అండి, జస్ట్ మీకు అర్థమయ్యే దానికోసం ఇది తీసుకున్నా. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ ఇన్ ద ఎగ్జాంపుల్, రైట్? సో ఫస్ట్ వన్ కనెక్షన్ ఏముంది? డేటా ట్రాన్స్ఫర్. అంటే ఏదైతే నువ్వు ఫైల్ ఒక సిస్టంలోంచి ఇంకో సిస్టమ్ ప్లే చేస్తావో అప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది యూజ్ చేస్తాం. ద అదర్ ఫర్ ది కంట్రోల్ ఇన్ఫర్మేషన్, అంటే కమాండ్స్ ఉంటాయి, రెస్పాన్స్ ఉంటాయి. దీని గురించి మోర్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఒకటి డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకొకటి కంట్రోల్కి అనేది 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఒకటి కంట్రోల్ కనెక్షన్ అంటాం, అంటే ఒకటి డేటా ప్రాసెస్, ఇంకొకటి కంట్రోల్ ప్రాసెస్, రైట్? ఇది ఇక్కడ నా క్లయింట్ మిషన్లో. సర్వర్ మిషన్లో ఏమేమి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ హార్డ్ డిస్క్ అంటే ఇది ఒక డిస్క్ అనుకుందాం, లేదంటే సంథింగ్ హార్డ్ డిస్క్ అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఒక ఫైల్ని ఇంకొక సిస్టంలో ఉండే ఫైల్ హార్డ్ డిస్క్లోకి ప్లేస్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ ది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ మనకి ఏమని చెప్పుకున్నామండి? మనకు 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం, ఇంకొకటి కంట్రోల్ చేయడం కోసం. అంటే ఇప్పుడు నువ్వు క్లయింట్ సర్వర్, ఇదేమో క్లయింట్, ఇది సర్వర్ సైడ్, ఇదేమో క్లయింట్ సైడ్. సో క్లయింట్ సైడ్ మనకు క్లయింట్ సైడ్ మనకు 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ద ఫస్ట్ కాంపోనెంట్స్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ చేయడానికి, నెక్స్ట్ క్లయింట్ ప్రాసెస్ అంటే క్లయింట్ కంట్రోల్ ప్రాసెస్, నెక్స్ట్ వన్ వచ్చి డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది ఉంటుంది, 3. అదే సర్వర్ సైడ్ మనకు ఓన్లీ 2 ప్రాసెస్ ఉంటాయి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. ఓన్లీ మనకి ఏముంటుంది అంటే కంట్రోల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత మనమే ఇన్ఫర్మేషన్ అనేది ఒక డిస్క్లో నుంచి ఇంకొక డిస్క్, ఆర్ ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి మనం ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు చూడండి, కంట్రోల్ కనెక్షన్ అనేది ఏం చేస్తుంది, డేటా కనెక్షన్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సో కంట్రోల్ కనెక్షన్ రిమైన్స్ కనెక్టెడ్ డ్యూరింగ్ ది ఎంటైర్ ఇంటరాక్టివ్ FTP సెషన్. అంటే వన్స్ కంట్రోల్ సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, సో ఇది అనేది స్టిల్ ఇంకా కంట్రోల్ కనెక్షన్ అనేది అలాగే ఉంటుంది. ఇన్ బిట్వీన్ వన్స్ కంట్రోల్ కనెక్షన్ ఈస్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ ది client to the server, now you can exchange the information happily from the one end to the another end. అంటే మీనింగ్ ఏంటంటే once control connection is completed, the data connection is opened and then closed, for each file is transferred. అంటే ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినాం, కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకొక ఫైల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసినాం. అంటే ఓపెన్ అండ్ క్లోజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది అక్కర్ అవుతుంది. బట్ ద కంట్రోల్ కనెక్షన్ అనేది ఒకసారి ఓపెన్ అవుతుంది, ఫైనల్గా ఒకసారి క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఓపెన్ ఈచ్ టైమ్ కమాండ్ దట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్ అండ్ ఇట్ క్లోజెస్ వెన్ ది ఫైల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ ఏ యూజర్ స్టార్ట్ అన్ FTP సెషన్, ద కంట్రోల్ కనెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. వైల్ ద కంట్రోల్ కనెక్షన్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే ద డేటా అంటే డేటా అనేది సెండ్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ డేటా సెండ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఇంకొక డేటా ఉంటే మళ్ళీ పంపిస్తాం. అంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ కనెక్షన్ అనేది ఒక్కసారి ఓపెన్ అయ్యి ఒకసారి క్లోజ్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఈ డయాగ్రామ్ అయితే ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైల్ అనేది ప్లేస్ చేస్తున్నాం. సో మనకు క్లయింట్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది. క్లయింట్స్లో ఏమో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇది కంట్రోల్ ప్రాసెస్, ఇది కంట్రోల్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉంది, ఇంకొక డిఫరెంట్ ప్లేస్లో ఉంది. త్రూ ఇంటర్నెట్ వచ్చి మనము ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏది యాక్టివేట్ చేయాలి? కంట్రోల్ కనెక్షన్ అయిపోవాలి. కంట్రోల్ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. వాట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ ట్రాన్స్ఫరింగ్, what type of structure we are doing, everything is going to be explained in the data transfer process అండి, రైట్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కంట్రోల్ ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పినాను కదా. ఇక్కడ కంట్రోల్ ప్రాసెస్ ఉంది, ఇక్కడ కంట్రోల్ ప్రాసెస్ ఉంది. ఏది? క్లయింట్ మిషన్లో కంట్రోల్ ప్రాసెస్, ఇది క్లయింట్ మిషన్లో కంట్రోల్ ప్రాసెస్, సర్వర్ మిషన్లో కంట్రోల్ ప్రాసెస్. బై డిఫాల్ట్ సర్వర్ అనేది అంటే సర్వర్ అయినా ఎప్పుడైనా ఉండేది మనకి ఏంటంటే వెల్ నోన్ పోర్ట్ నెంబర్ అండి. వెల్ నోన్ పోర్ట్ అంటే సర్వర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు కానీ మనం ఇవ్వాల్సిన పోర్ట్ నెంబర్ ఏంటంటే వెల్ నోన్ పోర్ట్ నెంబర్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయన్నాం కదా.
ఒకటి కంట్రోల్ ప్రాసెస్, ఇంకొకటి డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనుకున్నాం కదా. సో ఇక్కడ కంట్రోల్ కనెక్షన్కి యూజ్ చేసే పోర్ట్ నెంబర్ ఏంటంటే 21. గుర్తుపెట్టుకోండి, 2 పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఒకటి కంట్రోల్కి, ఇంకొకటి డేటాకి. కంట్రోల్కి యూజ్ చేసే పోర్ట్ నెంబర్ ఏమో 21, డేటా ట్రాన్స్ఫర్కి యూజ్ చేసే పోర్ట్ నెంబర్ ఏమో 20. అంటే 0 to 1023 ఏవైతే పోర్ట్ నెంబర్స్ మనం అసైన్ చేస్తామో ఆ పోర్ట్ నెంబర్ని మనం ఏమంటామంటే వెల్ నౌన్ పోర్ట్ నెంబర్స్ అనేది అంటాం. సో వెల్ నౌన్ పోర్ట్ నెంబర్స్ అనేది ఎవరికి అసైన్ చేస్తామంటే మనం సర్వర్కే అసైన్ చేస్తాం. బట్ క్లయింట్కి ఏమి ఇస్తామంటే క్లయింట్కి అనేది ర్యాండమ్ పోర్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, వెల్ నౌన్ పోర్ట్ నెంబర్స్ అనేది యూజ్ చేయం. ఆ పోర్ట్ని మనం ఏమంటారంటే ఎపిమెరల్ పోర్ట్ అంటారు, లేదంటే ప్రైవేట్ పోర్టు, లేదంటే డైనమిక్ పోర్ట్స్ అని అంటాం. రైట్, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎట్లా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఫస్ట్ ప్యాసివ్ ఓపెన్ బై ది సర్వర్. అంటే ప్యాసివ్ ఓపెన్ అంటే నీకు అర్థం కాకపోతే మీనింగ్ ఏంటంటే, సో ఆల్రెడీ సర్వర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ తీసుకో, అది ఎక్కడ రన్ అవుతుంది, వెబ్ సర్వర్ కదా. అంటే చూడండి, ప్యాసివ్ ఓపెన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద రన్నింగ్ ఏ సర్వర్ అప్లికేషన్. ప్యాసివ్ ఓపెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, సర్వర్ అనేది దాని అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్ అనేది ఒక సర్వర్ కదా, సో దానికి ప్యాసివ్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ప్యాసివ్ కనెక్షన్ అనేది బై డిఫాల్ట్ ఇఫ్ ఎవడన్నా వచ్చిండంటే దెన్ ఐ కెన్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. అంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద థింగ్ అన్నట్టు మీరు ప్యాసివ్ ఓపెన్ అనే దాని గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ కంట్రోల్ ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇది యాక్టివ్ ఓపెన్ అయిపోతుంది. అంటే యాక్టివ్ ఓపెన్ అయిన తర్వాత కంట్రోల్ ప్రాసెస్ అనేది ఇదేమో ఎపిమెరల్ పోర్ట్ పంపిస్తుంది, ఇదేమో వెల్ నౌన్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ యాక్టివ్ ఓపెన్ బై ది క్లయింట్ అనేది, అంటే క్లయింట్ అనేది యాక్టివ్ ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడు ఈ ఎపిమెరల్ పోర్టు ఈ పోర్ట్ నెంబర్ అనేది ఎక్స్చేంజ్ అయిన తర్వాత కంట్రోల్ ప్రాసెస్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ద సర్వర్ ఇష్యూస్ అండ్ ప్యాసివ్ ఓపెన్ దట్ వెల్ నౌన్ పోర్ట్ నెంబర్ ఈజ్ 21 అండ్ వెయిట్ ఫర్ ది క్లయింట్. సో ప్యాసివ్ ఓపెన్ అంటే వన్స్ క్లయింట్ యాక్టివేట్ అయిన తర్వాతే ఇట్ విల్ బికమ్ ది యాక్టివ్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. క్లయింట్ అనేది ప్రైవేట్ పోర్ట్ యూజ్ చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ వెల్ నౌన్ పోర్ట్, రైట్, అండ్ ఇష్యూస్ అండ్ ది యాక్టివ్ ఓపెన్. సో కంట్రోల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, డేటా ప్రాసెస్ చేయాలి కదా. ఎక్కడి నుంచి ప్రాసెస్ చేయాలి, ఒక లోకల్ సిస్టమ్ నుంచి ఇంకొక లోకల్ సిస్టమే కదా, అంటే ఒక సిస్టమ్ నుంచి నీ మిషన్ నుంచి అంటే లోకల్ సిస్టమ్ నుంచి ఎక్కడో ఉన్న రిమోట్ మిషన్లోకి మనం ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో కంట్రోల్ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఇక్కడ ఏ పోర్ట్ నెంబర్ వాడతాం, పోర్ట్ నెంబర్ 20. డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది క్లయింట్ మిషన్ టు ది డేటా ట్రాన్స్ఫర్ టు ది సర్వర్. ఇదే సేమే ఇక్కడ ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే వాట్ టైప్ ఆఫ్ ఫైల్ టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, ట్రాన్స్మిషన్ మోడ్ ఆర్ డిఫైన్డ్ బై ది క్లయింట్ అనేది అక్కడ ఇన్ఫార్మ్ చేసి, సో దట్ హ్యాపీలీ బై యూజింగ్ FTP ప్రోటోకాల్ వీ కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వన్ లోకల్ ఫైల్ సిస్టమ్ టు ది రిమోట్ సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడే FTPలో ఇంకొక ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే మనం డేటా అనేది ఎలా పంపిస్తాం, అంటే ట్రాన్స్మిషన్ మోడ్ అనేది ఎలా ఉంటుందో ఇది 2 మార్క్ క్వశ్చన్స్ అడే పాసిబిలిటీ ఉంటుందండి. సో ట్రాన్స్మిషన్ మోడ్లో FTPలో ఏముంటుందంటే చూడండి, FTP కెన్ ట్రాన్స్ఫర్ ఏ ఫైల్ అక్రాస్ ది డేటా కనెక్షన్ యూజింగ్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 ట్రాన్స్మిషన్ మోడ్స్. అంటే ఎన్ని ట్రాన్స్మిషన్ మోడ్స్ ఉంటాయి FTPలో, 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంది స్ట్రీమ్ మోడ్, సెకండ్ వన్ బ్లాక్ మోడ్, థర్డ్ వన్ ఈజ్ ది కంప్రెసర్డ్ మోడ్. స్ట్రీమ్ మోడ్ అంటే ఏంది, సింపుల్, బై డిఫాల్ట్ నువ్వు ఏ మోడ్ లేదనుకుంటే ఇదే మోడ్ తీసుకుంటా అంటే స్ట్రీమ్ మోడ్ అనేది తీసుకుంటుంది. సో డేటా ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ FTP టు ది TCP. అంటే FTP ప్రోటోకాల్ అనేది ఇక్కడ రిలయబుల్ కావాలి కాబట్టి నీకు TCP సర్వీస్ అనేది యూజ్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ లేయర్లో యాజ్ ఏ కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్. ఇక్కడ డేటా అనేది ఎలా డెలివర్ చేస్తుంది, సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి కదా అవి బైట్స్గా డెలివర్ చేస్తుంది. TCP ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ డేటా ఇన్ టు ద సెగ్మెంట్ ఆఫ్ అప్రాప్రియేట్ సైజ్. అంటే సింపుల్ పాయింట్, TCPలో ఉండే డేటాని మనం ఏమంటాం, సెగ్మెంట్స్ అని మనం OSI లేయర్లో నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రీమ్ మోడ్లో ఏమవుతుందంటే డేటా అనేది బైట్స్గా సెండ్ చేస్తుంది. ఇప్పుడు TCP ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బైట్స్ అందనుకో, ఇది 1 బైట్, ఇది 2 బైట్, 3 బైట్, 4 బైట్, ఇంకొకటి 5 బైట్. అంటే ఒక 5 బైట్స్ కలెక్ట్ చేసుకునింది అనుకో, దీన్ని ఏమంటామంటే మనం ఒక సెగ్మెంట్ అంటాం. అంటే ఒక సెగ్మెంట్లో మనకి ఎన్ని బైట్స్ ఉన్నాయి, 5 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే TCP ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్, కలెక్టింగ్ ది స్ట్రీమ్ ఆఫ్ ది బైట్ అండ్ మేకింగ్ ఇట్ యాజ్ ది సెగ్మెంట్స్. ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసినామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైట్స్ ట్రాన్స్ఫర్ చేసినామంటే ఆ మోడ్ ఏంటంటారంటే స్ట్రీమ్ మోడ్ అంటారు. బై డిఫాల్ట్ ఈ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ మోడ్ అంటే ఏంటంటే స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడ కోడ్ కెన్ బి డెలివర్డ్ ఫ్రమ్ FTP టు ద TCP వచ్చి ఇన్ బ్లాక్స్లో ట్రాన్స్మిట్ చేస్తుంది, రైట్. సో దీని గురించి నేను మచ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు,
మేబీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ది 2 మార్క్ క్వశ్చన్ సంథింగ్ లైక్ దిస్. సో బ్లాక్లో ట్రాన్స్ఫర్ చేసేదాన్ని బ్లాక్ మోడ్ అని రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకొక మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే కంప్రెస్డ్ మోడ్. కంప్రెస్ మోడ్ అనేది మీకు జనరల్ మీనింగే తెలుసుంటుంది. ఏంది, ఒక ఫైల్ సైజు చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఇఫ్ ద ఫైల్ సైజ్ బిగ్ అయినప్పుడు డేటా కెన్ బి కంప్రెస్డ్. అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ తీసుకున్నారు అనుకోండి, ఇమేజ్ సైజ్ అనేది ఒక 100 MB ఉందనుకో ఫైల్ అనేది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది ఎక్కువ ఉంటే ఆ ఇమేజ్ క్లారిటీ అనేది కూడా అంత ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంది, నాకు ఫైల్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నా. కంప్రెస్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఏవైతే రిడనెంట్ పిక్సెల్స్ ఉంటాయో, రిడనెంట్ అంటే సేమ్ వాల్యూ ఉండే రిపీటెడ్ పిక్సెల్స్ ఉంటాయో, రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒక 2 రిపీట్ అవుతున్నాయి అనుకో, ఒకదాన్ని తీసేస్తావు, ఒకదాన్నే ఉంచుతావు. అప్పుడు ఆ ఫైల్ సైజ్ ఏమవుతుంది, 100 MB నుంచి లెస్ దాన్ 100 MB అవుతుంది. సో అప్పుడు అంటే ఒరిజినల్ డేటా అనేది చేంజ్ అవ్వదు, అంటే ఇమేజ్ అనేది నీకు అపియర్ అవుతుంది ఆఫ్టర్ కంప్రెషన్ కూడా, బట్ క్వాలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది. ఎందుకు క్వాలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది అంటే, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్, రిపీటెడ్ పిక్సెల్స్ మనం రిమూవ్ చేసినాం కాబట్టి క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది, బట్ ఒరిజినల్ డేటా అనేది అలానే ఉంటుంది, రైట్. సో ఇది సేమ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కోడ్ యూజ్ చేస్తాం, రన్ లెంత్ ఎన్కోడింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా యూనిట్స్ ఆర్ రీప్లేస్డ్ బై 1 ఆఫ్ అకరెన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. ఏమన్నా రిపీట్ అయితే రిపీట్ అయిన దాన్ని తీస్తే మనం కంప్రెషన్ అనేది అచీవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, స్ట్రీమ్ మోడ్, బ్లాక్ మోడ్, కంప్రెస్డ్ మోడ్. సో నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి, రైట్. సో FTP ప్రోటోకాల్ వీటిలన్నీ టేక్ కేర్ తీసుకొని హ్యాపీగా మనం ఒక లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ సిస్టంలోకి ఫైల్ అనేది FTP ప్రోటోకాల్ యూజ్ చేసుకొని సెండ్ చేయొచ్చండి. సో ఇది మీకు మేబీ ఎగ్జామ్లో 5 మార్క్ క్వశ్చన్, 5 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్కి అయితే మ్యాక్సిమం అడగడండి, 10 మార్క్స్కి అడగడు. ఓన్లీ 5 మార్క్స్ క్వశ్చన్కి అయితే FTP ప్రోటోకాల్ అనేది ఎక్స్పెక్టెడ్ అండి. సో నెక్స్ట్ అంటే అనదర్ టైప్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దట్, సో ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీన్ని మనం ఏమంటామంటే HTTP ప్రోటోకాల్ అంటామండి. సో ఇక్కడ యాజ్ పర్ మన సిలబస్ మనం ఓన్లీ HTTP ప్రోటోకాల్ డిస్కస్ చేస్తున్నాం. సో మనకు దీనికి సెక్యూరిటీ కావాలంటే ఇంకొక ప్రోటోకాల్ ఉంటుంది, అది HTTPS సెక్యూర్ ప్రోటోకాల్ ఉంటుందండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ మనకు ఓన్లీ HTTP ఉంది. సో ఈ ప్రోటోకాల్ అనేది ఏ పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుందంటే పోర్ట్ నెంబర్ 80 అనేది గుర్తుపెట్టుకోండి. సో సెక్యూర్ HTTP ప్రోటోకాల్ అనేది 443 అని పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ HTTP ప్రోటోకాల్ అనేది మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది వెబ్ సర్వర్. సో వెబ్ సర్వర్లో యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే HTTP, అక్కడ పోర్ట్ నెంబర్ ఏమైతే ఎనేబుల్ అయితే 80 ఉంటుంది. అంటే మనం యాజ్ ఏ యూజర్ మన దగ్గర క్లయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్లయింట్ ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్, క్లయింట్ ప్రోగ్రామ్ అంటే వెబ్ బ్రౌజర్ అంటే ఇట్ మే బి గూగుల్ క్రోమ్ అయినా ఉండొచ్చు, ఫైర్ ఫాక్స్ అయినా ఉండొచ్చు. అలా మనకు ఈ క్లయింట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని మనము ఎక్కడైతే ఈ వెబ్ సర్వర్కి HTTP వెబ్ సర్వర్ ఉంటుంది కదా, దానికి రిక్వెస్ట్ పంపించినప్పుడు మనకు అనేది రెస్పాన్స్ అనేది వస్తుంది, రైట్. సో ఇది నార్మల్ ఆపరేషన్ ఆఫ్ ది HTTP ప్రోటోకాల్. ఇక్కడ చూసినట్టే మీకు అర్థమవుతుంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈస్ ఏ ప్రోటోకాల్ యూజ్డ్ మెయిన్లీ టు యాక్సెస్ డేటా ఆన్ ది వరల్డ్ వైడ్ వెబ్. అంటే నీకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే తెలియదు అనుకుందామంటే, సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ పబ్లిక్ వెబ్ పేజెస్ యాక్సెసిబుల్ త్రూ ది ఇంటర్నెట్. అంటే ఏంది, ఇట్ ఈస్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ పబ్లిక్ వెబ్ పేజెస్. అంటే ప్రైవేట్ పేజెస్ ఉంటే వీ కెనాట్ యాక్సెస్, రైట్. ఓన్లీ పబ్లిక్ పేజెస్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. పబ్లిక్ వెబ్ పేజెస్ యాక్సెసిబుల్ త్రూ ది ఇంటర్నెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం టైప్ చేస్తున్నామంటే, సో వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఒక పబ్లిక్ పేజ్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ cisco.com అని ఉందనుకుందాం. సో ఇక్కడ మనం ఇలా టైప్ చేసినప్పుడు మనకేమవుతుంది, సో ఈ పర్టికులర్ cisco.com రిలేటెడ్ అనేది మనకు ఇక్కడ సర్వర్కి వెళ్ళి, అంటే మన క్లయింట్ ప్రోగ్రామ్ నుంచి సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ప్రోటోకాల్ యూజ్ చేసినామంటే మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. సో ఇంకా డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ లోడ్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి నాకు లోడ్ అయిందా cisco.com అనేది వరల్డ్ వైడ్ వెబ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను డబల్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందండి, రైట్. సో ఆ ప్రోటోకాల్ ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, సెక్యూర్ ప్రోటోకాల్. బట్ మనకి యాజ్ పర్ సిలబస్లో మనకి ఏముందంటే ఇది కనెక్షన్ ఈజ్ సెక్యూర్, ఎందుకంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది HTTPS, ఎస్ అంటే సెక్యూర్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా HTTP ప్రోటోకాల్ అనేది సో ఎలా అనేది పబ్లిక్ అంటే వెబ్ పేజెస్ని ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం
కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకటి ఎఫ్టీపీ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఇంకొకటి ఈమెయిల్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎఫ్టీపీ అనేది ఏంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ చూడండి హెచ్టిటిపి అనేది కూడా ఇట్స్ ఫంక్షన్ లుక్ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఎఫ్టీపీ అండ్ ఈమెయిల్లో వాడే ప్రోటోకాల్ ఏంది, ఎస్ఎంటీపీ ప్రోటోకాల్. అంటే హెచ్టిటిపి ఇస్ లైక్ ఎఫ్టీపీ బికాస్ ఇట్ ట్రాన్స్ఫర్ ద ఫైల్ అండ్ యూజెస్ ద సర్వీస్ ఆఫ్ ది టీసీపీ. సో ఇక్కడ కూడా మనం రిక్వెస్ట్ సెండ్ చేసి రెస్పాన్స్ ఆర్ మనం ఇక్కడ ఏదో ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేసి, అంటే మనకు మెథడ్స్ ఉంటాయండి. సో పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్, పుట్ మెథడ్, ఆ మెథడ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. అంటే హెచ్టిటిపి ఇస్ లైక్ ఎఫ్టీపీ because it is also transfer the file from one location to the another location. It means that from client machine to the server machine or vice versa, something you can think that. So for connection oriented means we are using the TCP connection in case of the both FTP as well as the HTTP protocol. బట్ ఇప్పుడు ఎఫ్టీపీకి ఇట్ లుక్ లైక్ ఎఫ్టీపీ బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎఫ్టీపీ ఆపరేషన్. ఎందుకు ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎఫ్టీపీ ఆపరేషన్ అంటే, మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఎఫ్టీపీలో 2 ఉంటాయని చెప్పిన, ఒకటి కంట్రోల్ కనెక్షన్, ఇంకొకటి డేటా అని. సో కంట్రోల్ కనెక్షన్ పోర్ట్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, డేటా పోర్ట్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉండదని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ హెచ్టిటిపిలో హౌ ఇట్ ఈస్ డిఫరెన్స్ ఫ్రమ్ ది ఎఫ్టీపీ అంటే, రైట్ ఇక్కడ చూడండి, దేర్ ఈస్ నో సపరేట్ కంట్రోల్ కనెక్షన్, ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్. అంటే కంట్రోల్ కనెక్షన్ అనేది హెచ్టిటిపిలో ఉండదనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది ఇట్ లుక్ లైక్ సంథింగ్ మెయిల్. ఈమెయిల్ అంటే విచ్ ప్రోటోకాల్ వీఆర్ యూజింగ్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నథింగ్ బట్ ది ఎస్ఎంటీపీ. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం కదా బిట్వీన్ క్లయింట్ నుంచి సర్వర్కి. అంటే ఫస్ట్ మనం ఇంతకుముందు మీరు చూసిందంటే మనకు ఇక్కడ పీసీ మిషన్ ఉంది, అక్కడ యూజర్ ఏజెంట్ ఉంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్ బాక్స్లో సర్వర్లో పెట్టాలంటే ఫస్ట్ మనం ఎంటీఏ క్లయింట్ యూజ్ చేస్తాం, అక్కడ నుంచి ఎంటీఏ సర్వర్కి, అంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెకానిజంలో చేస్తామండి. సో ఇక్కడ చూడండి క్లయింట్ అండ్ సర్వర్ లుక్ లైక్ ది ఎస్ఎంటీపీ మెసేజెస్. కానీ ఇప్పుడు ఎస్ఎంటీపీకి హెచ్టిటిపికి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, ఎస్ఎంటీపీ మెసేజెస్ అనేది స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెకానిజం. ఇక్కడ బఫర్ ఉంటుంది, ఎంటీఏ క్లయింట్ నుంచి ఎంటీఏకి స్టోర్ చేసి ఇక్కడ స్టోర్ చేసి ఫార్వర్డ్ చేసేదని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. కానీ ఇక్కడ హెచ్టిటిపి మెసేజ్ అనేది డెలివర్డ్ ఇమీడియట్లీ. ఇట్ ఈస్ నాట్ ఆన్ ది స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెకానిజం. ద మూమెంట్ వెన్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఇట్ విల్ సెండ్ ది రెస్పాన్స్. అంటే ఇట్ మీన్స్ దట్ ఇమీడియట్లీ అనేది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో మీరు ఎగ్జామ్లో ఇది రాసినా ఇది రాయకపోయినా నో ప్రాబ్లం. సో దిస్ పాయింట్ యూ నీడ్ టు రైట్. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి, ఏదైతే పాయింట్ మీరు ఎగ్జామ్లో రాయాలంటే, సో హెచ్టిటిపి యూజెస్ ది సర్వీస్ ఆఫ్ ది టీసీపీ కనెక్షన్స్ అండ్ ద వెల్ నోన్ పోర్ట్ ఫర్ ది హెచ్టిటిపి కనెక్షన్ ఈజ్ ది 80. అంటే సోర్స్ పోర్ట్ నెంబర్ అనేది ఎపిమెరల్ అంటే మనం ప్రైవేట్ పోర్టు డైనమిక్ పోర్ట్ అనేది వాడతాం. అది ఎవరు అసైన్ చేస్తారు, మన దాంట్లో టీసీపీ కానీ యూడిపి సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టంలో. బట్ ఈ పోర్ట్ అనేది సర్వర్ అనేది దేంతో రన్ అవుతుంది, వెబ్ సర్వర్ అనేది హెచ్టిటిపి కాన్ఫిగరేషన్, హెచ్టిటిపి ప్రోటోకాల్. సో దీనికి వెల్ నోన్ పోర్ట్ నెంబర్ ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్ ఏంటంటే 80 అనేది గుర్తుపెట్టుకోండి. నేను యూఆర్ఎల్ వచ్చినప్పుడు చెప్తా, 80 ఈకిపోతే ఏమవుతుంది, 80 కాకుండా సమ్ అదర్ థింగ్ ఏమొస్తే ప్రాబ్లం ఏమొస్తుంది అనేది నేను యూఆర్ఎల్ గురించి, అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఉంటుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ హెచ్టిటిపి ట్రాన్సాక్షన్ అనేది చూడాలి. ఇప్పుడు చూడండి సింపుల్, నేను క్లయింట్ ప్రోగ్రామ్ తీసుకున్న, సర్వర్ ఉంది. ఇప్పుడు నేను క్లయింట్ నుంచి సర్వర్కి ఫస్ట్ ఏం చేయాలంటే వీ నీడ్ టు సెండ్ ది రిక్వెస్ట్ మెసేజ్, రైట్. సో రిక్వెస్ట్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మనకు సర్వర్ నుంచి ఏమొస్తుంది, సెకండ్లో రెస్పాన్స్ అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. సో ఫస్ట్ మనం రిక్వెస్ట్ మెసేజ్ సెండ్ చేస్తాం. సో ఆ రిక్వెస్ట్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత సర్వర్ నుంచి మనకి ఏమొస్తుందంటే రెస్పాన్స్ అనేది వస్తుంది ఇప్పుడు హెచ్టిటిపి ట్రాన్సాక్షన్లో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ మెసేజ్లో మనకు సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. అంటే మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏమేమి పంపిస్తాం అనేది దాని గురించి ఇక్కడ మెయిన్ పోర్షన్ ఫస్ట్ వన్ ఏముంటుంది అంటే రిక్వెస్ట్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత హెడర్స్ పంపిస్తాం, ఆ తర్వాత బ్లాంక్ లైన్ ఉంటుంది, ఆ తర్వాత బాడీ అనేది రాస్తాం. అంటే మీకు HTML కోడ్ గురించి ఐడియా ఉంటే దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఒకవేళ లేదు అనుకుంటే జస్ట్ యూ ట్రై టు రిమెంబర్ దిస్ వన్. సో రిక్వెస్ట్ మెసేజ్లో ఏముంటాయి, రిక్వెస్ట్ లైను, హెడర్స్, తర్వాత బ్లాంక్ లైన్, తర్వాత బాడీ ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది.
కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ లైన్ ప్లేస్లో మనకేముంటుంది అంటే స్టేటస్ లైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అంటే యాస్ ఆఫ్ నో వీ డోంట్ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిక్వెస్ట్ లైన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టేటస్ లైన్, వాట్ హెడర్ కన్సిస్ట్ ఆఫ్, వాట్ దిస్ హెడర్ కన్సిస్ట్ ఆఫ్ అనేది మనకు తెలియదు. సో జస్ట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్లో మనం రిక్వెస్ట్ లైన్ అంటే అలా అంటే ఏముంటుంది, స్టేటస్ లైన్లో ఏముంటుంది అనేది మనం చూద్దాం, రైట్. సో ఇప్పుడు చూడండి, సో హెచ్టిటిపి ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ ది సర్వర్. ఆల్దో హెచ్టిటిపి యూజెస్ ది సర్వీస్ ఆఫ్ ది టీసీపీ ప్రోటోకాల్. HTTP itself is a stateless protocol. సో స్టేట్లెస్, స్టేట్ఫుల్ అని ఉంటాయి కాన్ఫిగరేషన్స్. ఇక్కడ స్టేట్లెస్ ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే సర్వర్ డస్ నాట్ కీప్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లయింట్. స్టేట్ఫుల్ అంటే సర్వర్ విల్ కీప్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లయింట్. సో సర్వర్ డస్ నాట్ కీప్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లయింట్ మీన్స్ this is what we called as the stateless protocol. మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, రైట్. సో పర్సిస్టెంట్ కనెక్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం డిస్కస్ చేయట్లేదండి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని డిస్కస్ చేస్తుందండి ఇక్కడ. అంటే ద క్లయింట్ ఇనిషియలైజ్ ది ట్రాన్సాక్షన్ బై సెండింగ్ ఏ రిక్వెస్ట్, ద సర్వర్ రిప్లైస్ బై సెండింగ్ అండ్ రెస్పాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రిక్వెస్ట్ లైన్, స్టేటస్ లైన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ డయాగ్రామ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసిందంటే ఏముంది, రిక్వెస్ట్ లైన్ ఉంది కదా, దీని గురించి కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే రిక్వెస్ట్ లైన్ అనేది ఇక్కడ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఏముంది, రిక్వెస్ట్ మెసేజ్లో రిక్వెస్ట్ లైన్ అని ఉంది కదా, ఇక్కడ రిక్వెస్ట్ లైన్. ఇక్కడ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు చూసిందంటే మీకు అర్థమవుతుందండి. సో ఫస్ట్ మెథడ్ ఏం వాడుతున్నామంటే మనం ఇక్కడ గెట్ అనే మెథడ్ వాడుతున్నాం. మరి ఈ గెట్ అనే మెథడ్ ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ మీకు మెథడ్స్ అనేవి చూపిస్తా, కొన్ని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 1 to 3 మెథడ్స్ అన్న గుర్తుపెట్టుకోండి. గెట్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రిక్వెస్ట్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ ది సర్వర్, రైట్. సో నీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ సర్వర్ నుంచి కావాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గెట్ మెథడ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో నేను ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేయాలి, ఎక్కడి నుంచి, సర్వర్ నుంచి. సో దానికోసం యాక్టివేట్ చేయాల్సిన మెథడ్ ఏంది, గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. ఈ నెక్స్ట్ మెథడ్ అయిపోయిన తర్వాత లొకేషన్, ఇక్కడ చూడండి, మెథడ్ అయిపోయిన తర్వాత యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, అంటే అక్కడ పాత్ అనేది మనం స్పెసిఫై చేయాలి. సో పాత్ అంటే మీనింగ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇప్పుడు ఇది పాత్ అనేది, ఇది URL అనేది http://www.cisco.com. సో నెక్స్ట్ పోర్ట్ నెంబర్ అనేది అసైన్ చేస్తున్నాం. సో HTTPS కాబట్టి పోర్ట్ నెంబర్ అనేది 443 అనేది ఉంటుందండి. సో అలా కాకుండా నేను దీని ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ నెంబర్ వచ్చి 80 ఇచ్చిన అనుకుందాం, రైట్. సో పోర్ట్ నెంబర్ 80 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఇది ఎర్రర్ అనేది వస్తుంది. నా ఇంటర్నెట్ స్లో ఉంది కాబట్టి మీకు నేను కొద్ది టైంలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్ నెంబర్ 80 ఇచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, www.cisco.com ఇది కూడా, కానీ ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది 443, నేను HTTP పోర్ట్ యూజ్ చేసినాను కాబట్టి ఇది రాదు. అరే నేను పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయకపోయినా నాకు ఈ వెబ్సైట్ ఎందుకు వస్తుందంటే బై డిఫాల్ట్ ఏదైతే HTTPS పోర్ట్ నెంబర్ ఉంటుందో నువ్వు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా అదే తీసుకుంటుంది. నువ్వు ఏ టైప్ కనెక్షన్ HTTPS మెన్షన్ చేసుకోకపోయినా అదే తీసుకుంటుందని ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ, రైట్. సో ఫస్ట్ మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో తర్వాత URL ఎంటర్ చేస్తున్నాం, అంటే దీని URL ప్లస్ ఏ లొకేషన్లో ఆ పర్టికులర్ ఇమేజ్ ఉందనేది. సో అయిపోయిందా, ఇక్కడ లొకేషన్ పెట్టినామా. ఆ తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTTP వర్షన్స్ ఉంటాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏంది వర్షన్ 1.1 వాడతాం. సో జస్ట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ పర్పస్ ఏదో ఒక వర్షన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం వాడే ఈ ఎగ్జాంపుల్లో వాడే వర్షన్ ఏంటంటే HTTP వర్షన్ 1.1 అయిపోయిందా. నెక్స్ట్ మనం దీనికి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ వర్షన్ ఉండాలి, ఈ ఇమేజ్ కావాలి, గెట్ మెథడ్ అనేది వాడుతున్నాం. అంటే ఇప్పుడు సర్వర్లో కూడా ఈ వర్షన్ ఉంటే మాత్రమే మనకి రిప్లై వస్తుంది. అంటే ఇది ఒక ప్రోటోకాల్ అంటే ఏంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు HTTP 1.1 ఉండాలి, సర్వర్లో కూడా HTTP 1.1 ఉంటేనే రిప్లై వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1.1 కాకుండా ఇంకేమన్నా యూజ్ చేసిందనుకో అప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ప్రోటోకాల్ అంటే ఏంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, మెథడ్ వాడినాం, URL వాడినాం, సో వర్షన్ వాడినాం, అయిపోయింది. HTTP వర్షన్ వాడినాం. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏంది, రిక్వెస్ట్ లైన్లో ఉండేది ఏంది, మెథడ్ గెట్టా, పోస్టా, డిలీటా, ఏదో ఒక మెథడ్, URL అయిపోయిన తర్వాత HTTP వర్షన్. సో రిక్వెస్ట్ పంపించినప్పుడు నెక్స్ట్ ఏంది, హెడర్స్, బ్లాంక్ లైన్ బాడీ ఉంది కదా, ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హెడర్ గురించి తెలుసుకుందాం, అది మోర్ దెన్ సఫిషియంట్ ఎగ్జామ్కి, రైట్. సో ద హెడర్ హ్యాస్ ది 2 lines దట్ షోస్ దట్ ది client can accept image in the
GIF ఫార్మేట్ ఆర్ JPEG ఫార్మేట్. అంటే ఇక్కడ హెడర్లో మనం ఏం చేస్తున్నాం, యాక్సెప్ట్ ఏమి యాక్సెప్ట్ చేస్తుందంటే ఇది ఇప్పుడు రిక్వెస్ట్ పంపించినప్పుడు నువ్వు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఇది ఏం చెప్తుందంటే ఐ కెన్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఓన్లీ ఇఫ్ ద పర్టికులర్ ఇమేజ్ విచ్ ఎవర్ ద ఇమేజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యూ ఈస్ either it should be in terms GIF format or JPEG format అని చెప్తుంది. That is the nothing but the header. After blank line we will be having the body that in that example we are not going to discuss these things. This is also not required for writing the exam point of view, right? సో కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఇదేం చేస్తుంది, రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు స్టేటస్ లైన్ వస్తుంది కదా. స్టేటస్ లైన్ ఏం కన్సిడర్ చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఏ మెథడ్ వాడినా మనం HTTP 1.1 కదా. సో ఆ పర్టికులర్ దానికి ఇది స్టేటస్ పంపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ కోడ్ అనేది పంపిస్తుంది. ఇది 200 ఓకే అని ఉంది కదా. అంటే దీని మీనింగ్ ఏందో తెలియాలంటే మీకు ఇవి తెలిసి ఉండాలి, రైట్? సో మీరు రియల్ టైంలో చూసుంటారు, ఏమని చూసుంటారు, 404 నాట్ ఫౌండ్ అని చూసుంటారు కదా. అంటే దీని మీనింగ్ ఏంది, సర్వర్ క్లయింట్ సైడ్ ఎర్రర్ వచ్చిందనుకో, అంటే ఏదో ఒక డేటా కోసం మీరు ఎతుకుతున్నారు, రాలేదనుకో 404 వస్తుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డినైడ్ అయిందనుకో, అప్పుడు మీకు వెబ్ పేజ్ బదులు 403 అనే రెస్పాన్స్ వస్తుంది, ఫార్వర్డెడ్ అని వస్తుంది. ఒకవేళ ఆథెంటికేషన్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉంది SBI బ్యాంకింగ్ ఉంది, నీకు ఆథరైజేషన్ లేదనుకో, అప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, అది 401. అంటే మీరు ఏదో ఒక క్లయింట్ ఎర్రర్స్ ఒక 2, సర్వర్ ఎర్రర్స్ ఒక 2 గుర్తుపెట్టుకున్నారంటే మీకు మ్యాక్సిమం అంటే 70% మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు మనకు రెస్పాన్స్ ఏమొచ్చింది ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో, ఇక్కడ చూడండి 200 ఓకే అని వచ్చింది కదా. అంటే HTTP వర్షన్ 1.1కి రెస్పాన్స్ ఏమొచ్చింది, 200 ఓకే అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి, 200 ఓకే అంటే ద రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేది అర్థం. 202 అంటే యాక్సెప్టెడ్, 201 అంటే క్రియేటెడ్. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. మీకు కంప్లీట్ HTTP కావాలంటే నేర్చుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు జస్ట్ ట్రై టు రిమెంబర్ అట్లీస్ట్ 1 or 2 from the each from client error, server error. So this method you try to remember. What is the use of get method, head method, post method, put method. These 4 are sufficient for exam point of view. అంటే గెట్ అంటే ఏంటంటే సర్వర్ నుంచి ఏమన్నా నువ్వు డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేస్తావు కదా, అప్పుడు యూజ్ చేసే మెథడ్ గెట్. హెడ్ అంటే ఏంది, రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డాక్యుమెంట్ బట్ నాట్ ది డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్. డాక్యుమెంట్ గురించి తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే దాన్ని హెడ్ మెథడ్. పోస్ట్ మెథడ్ అంటే ఏంది, సెండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ టు ద సర్వర్. అంటే నువ్వు క్లయింట్ నుంచి సర్వర్కి పంపించాలంటే యూజ్ చేసేది పోస్ట్ మెథడ్. పుట్ మెథడ్ ఏంటంటే సర్వర్ టు ది క్లయింట్ ఉంటే పుట్ మెథడ్. పోస్ట్ గుర్తుపెట్టుకోండి, క్లయింట్ టు సర్వర్. పుట్ అంటే సర్వర్ టు ది క్లయింట్. గెట్ మెథడ్ ఎందుకు వాడతాం, ఏదో ఒక ఇమేజ్ ఉంది, ఏదో ఒక డాక్యుమెంట్ ఉంది, అది మన దగ్గరికి తెచ్చుకోవడానికి యూజ్ చేసే మెథడ్ని గెట్ మెథడ్ అంటాం. సో ఇవి మీకు అంటే గుర్తుపెట్టుకోగలరంటే అట్లీస్ట్ ఈ 4 గుర్తుపెట్టుకోండి. సో 200 అంటే స్టేటస్ కోడ్ ఈజ్ ఓకే, రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. సో 403 ఫార్బిడన్, 404 నాట్ ఫౌండ్, 401 అన్ఆథరైజ్డ్, ఇవి గుర్తుపెట్టుకోవచ్చు కదా మీరు. సో ట్రై టు రిమెంబర్ దిస్ వన్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, నౌ సీ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ ద ఫస్ట్ లైన్ ఈజ్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, స్టేటస్ లైన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ లైన్ హెడర్ ఉంది కదా. సో హెడర్లో మనం ఏం చేస్తామంటే డేట్ అంటే ఎప్పుడు అంటే రిప్లై వచ్చింది, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ద రెస్పాన్స్ మెసేజ్ కంటైన్ ది స్టేటస్ లైన్ అండ్ 4 lines ఆఫ్ ది హెడర్. ద హెడర్ లైన్ డిఫైన్ ది డేట్ ఒకటి, నెక్స్ట్ ఏ సర్వర్ అనేది, నెక్స్ట్ ఏ వర్షన్ అనేది, నెక్స్ట్ ఆ పర్టికులర్ ఉంది కదా ఇమేజ్ డేటా ఉంది కదా దీని లెంత్ అనేది స్పెసిఫై చేస్తుందండి, రైట్? సో ఇవి జస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఇది రాస్తే సరిపోతుందండి. డయాగ్రామ్ 1 ఏంటంటే రిక్వెస్ట్ మెసేజ్లు ఏముంటాయి, రెస్పాన్స్ మెసేజ్లు ఏముంటాయి, ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటాయి. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ లైన్ అంటారు, స్టేటస్ లైన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏదైతే ఈ HTTP ప్రోటోకాల్ పంపించినామో దానికి ఇది అంటే కనెక్షన్ సక్సెస్ అయిందా లేదా అలా పంపిస్తుంది. అంటే 200 ఓకే అంటే ఏంటంటే రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయినప్పుడు. సో రిక్వెస్ట్ సక్సెస్ అయినప్పుడు మనకేమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది కదా. రెస్పాన్స్లో ఏమొస్తుంది, దీని డీటెయిల్స్ గురించి అనేది మనకు వస్తుంది. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి HTTP ప్రోటోకాల్కి మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఇన్ కేస్ మాకు యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ URL అని ఉంటుంది కదా. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే జస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తానండి. యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు హోస్ట్ అంటే ఏంటంటే google.com అనుకోండి, రైట్? సో పోర్ట్ నెంబర్ ఏముంటుంది, ఒకవేళ ఇది ప్రోటోకాల్ అనేది HTTP ప్రోటోకాల్ అనుకో, అప్పుడు పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. ఒకవేళ సెక్యూర్ ప్రోటోకాల్ అనుకో, HTTPS, హోస్ట్ వచ్చి google.com, ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలంటే మనం HTTPS కాబట్టి పోర్ట్ నెంబర్ అనేది 443 ఇవ్వాలి.
అంటే ఈ సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యి ఈ ప్రాసెస్కి కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రాసెస్ ఏంది HTTPS ప్రోటోకాల్. అంటే వెబ్ సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు వెబ్ సర్వర్ కనెక్ట్ అయింది అంటే ఓకే, కానీ ఎక్కడుంది అంటే ఐఆమ్ ప్రవీణ్ రెడ్డి అనే ఫోల్డర్లో సబ్స్క్రైబ్ అని ఉంది. అంటే ఈ లొకేషన్లోకి వెళ్ళి మనం ఆ పర్టికులర్ కంటెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మనం అడ్రస్ బార్లో టైప్ చేయాలండి. ప్రోటోకాల్ టైప్ చేయాలి, హోస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అన్న IP అడ్రస్ అన్న టైప్ చేయాలి, తర్వాత పోర్ట్ నెంబర్ టైప్ చేయాలి, తర్వాత పాత్ అనేది టైప్ చేయాలి. సో ఇలా కంప్లీట్గా టైప్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డౌట్ ఏముంటుందంటే నేను ఇవన్నీ ఎంటర్ చేస్తలేదు కదా అంటే నువ్వేమంటావు అంటే నేను www.cisco.com కొడుతున్నా అంటావు. కానీ దానికంటే ముందు బై డిఫాల్ట్ అది తీసుకుంటుందండి. సో దానివల్ల మనకు cisco.com కొట్టినా బై డిఫాల్ట్ ఇదేం తీసుకుంటుందంటే ప్రోటోకాల్ వచ్చి HTTPS తీసుకుంటుంది. వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పోర్ట్ నెంబర్ అనేది కూడా తీసుకుంటుంది, రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించినట్టుగా ప్రోటోకాల్ HTTPS google.com cisco.com పోర్ట్ నెంబర్ వచ్చి 443. అంటే ఇక్కడ నేను పోర్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి, HTTPS అయితే 443. బట్ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటండి HTTP కాబట్టి పోర్ట్ నెంబర్ 80 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఫైల్ పాత్ అనేది ఎంటర్ చేయాలి. సో ఫైల్ పాత్ అనేది మీనింగ్ ఏంటంటే జస్ట్ నేను చూపిస్తాను. 443 ఎంటర్ చేసినాం అనుకుందాం, రైట్. సో ఇలా వచ్చిందా, మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి cisco.com వరకే ఉంది కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్లోకి పోయినాం అనుకుందాం. సో సొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి cisco.com తర్వాత ఒక లొకేషన్ సంథింగ్ ఇలా ఉంది కదా. సో ఈ సంథింగ్ ఎక్స్ట్రా థింగ్నే మనం ఇక్కడ ఏమంటామంటే సో పర్టికులర్ పాత్ అని కూడా మనం పిలవచ్చు. ఇవన్నీ ఎంటర్ చేస్తేనే మనము పర్టికులర్ కంటెంట్ అనేది సర్వర్లోంచి రెస్పాన్స్ ద్వారా మనం మన క్లయింట్ మిషన్కి అనేది తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి HTTP మెయిన్ పర్పస్ ఏంది, ఏ పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది, నార్మల్ HTTP ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ డ్రా చేయాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ డ్రా చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోగలిగితే మెథడ్స్ ఒక 4 గుర్తుపెట్టుకోండి, క్లయింట్ ఎర్రర్స్ ఒక 3, సర్వర్ ఎర్రర్స్ ఒక 2, ఈ 200 ఓకే అంటే మీనింగ్ ఏందో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ సఫిషియంట్ అండి, రైట్. సో మీకు అంటే ఈ ప్లేలిస్ట్ అనేది మీకు ఎగ్జామ్లో అంటే మంచిగా ప్రిపేర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మంచిగా యూస్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే, ఈ కంటెంట్ అనేది మీకు యూజ్ అయిందని మీకు అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, subscribe, comment and share to your friends. Thank you very much guys. Have a nice day. Goodbye.